ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా మనము ఎండమూరి ఇప్పుడు సూర్యుడు గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ సూర్యుడు అంటే అందరికీ తెలుసు. అలాంటి నవలా చక్రవర్తి మన ఎండమూరి గారి గురించి ఎవరికి పరిచయం అక్కర్లేదు, అయినప్పటికీ కొన్ని పరిచయ వాక్యాలు చేస్తున్నాను. ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో, స్మూత్ సీ నెవర్ మేడ్ స్కిల్డ్ సెయిలర్. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు గొప్ప నావికుడు ఎవరు తయారు కాలేరు. అలాగే జీవితం సాఫీగా ఉంటే గొప్ప అనుభవాలు ఉండవు. కష్టపడి పైకొచ్చిన వాళ్ళే గొప్ప వ్యక్తులు కాగలుగుతారు. అలాంటి కోవకి చెందిన వారే శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఒక గొప్ప రచయితగా, ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా ఎదిగారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు 5 సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లోను, 10 సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకులో చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేశారు. పూర్తి స్థాయి రచయితగా మారటం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒకే రకమైన కథావస్తువులు రాజ్యమేలుతున్న రోజుల్లో ఆయన తన వైవిధ్యభరితమైన కథావస్తువుతో తెలుగు పాఠకులను ఉర్రూతలూగించారు. లవ్, థ్రిల్లర్, ఫ్యాంటసీ, ఛాలెంజ్ మొదలైన జానర్లలో ఆయన రచనలు సాగించి పాఠకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అన్ని రచనలు ఒక ఎత్తు అయితే ఒక తులసి దళం మరొక ఎత్తు. సినిమాలను సైతం శాసించే స్థాయికి వెళ్ళింది తులసి దళం సీరియల్. సినిమా టికెట్ల కోసం నిలబడినట్లుగా ఆయన సీరియల్ చదవటం కోసం ఆంధ్రభూమి వారపత్రిక కోసం జనాలు బారులు తీరి నిలబడేవారు. ఆయన రాసిన నవలలో ప్రసిద్ధమైనది డేగ రెక్కల చప్పుడు, వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందో బ్రహ్మ, అంతర్ముఖం, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, తులసీదళం, మరణ మృదంగం, రాక్షసుడు, థ్రిల్లర్, నల్లంచు తెల్లచీర, యుగాంతం, ఋషి, రక్తసింధూరం, ఆఖరి పోరాటం మొదలైనవి. చాలా కథలు సినిమాలుగా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. మారే ట్రెండ్స్ని పసికట్టడంలో, పాఠకుల నాడి పట్టుకోవడంలో యండమూరి గారు బహుదిట్ట. పాఠకుల అభిరుచులు మారడం గమనించి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా రాయటం మొదలుపెట్టారు. ఆయన రాసిన మొదటి వ్యక్తిత్వ వికాస రచన విజయానికి 5 మెట్లు అత్యధిక పాఠక ఆదరణ పొంది లక్షల కొద్ది పుస్తకాలు అమ్ముడై 3 కోట్ల రూపాయలు ఆర్జించి అమ్మకాల్లో రికార్డులు బద్దలు కొట్టింది విజయానికి 5 మెట్లు. నిరాశ కమ్ముకున్న ఎంతోమంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపి వారు అనుకున్న విజయాలు సాధించేటట్టు చేసింది. ఆయన రాసిన మరిన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ విజయానికి 6వ మెట్టు, మైండ్ పవర్, నెంబర్ 1 అవ్వటం ఎలా, విజయంలో భాగస్వామ్యం, చదువు, ఏకాగ్రత, విజయం వైపు పయనం, మిమ్మల్ని మీరు గెలవగలరు మొదలగు 70 పైగా నవలలు, వ్యక్తిత్వ వికాస రచనలు చేశారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. కేవలం రచయితగానే కాకుండా ఎన్నో సభలకు విచ్చేసి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎన్నో ప్రసంగాలు చేసి ఎంతోమంది యువతీ యువకులకు మార్గనిర్దేశం చేశారు. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా, యూకే, సింగపూర్, ఇండోనేషియా, నైజీరియా మొదలగు దేశాల్లో కూడా ప్రసంగించారు. అభిలాష, ఛాలెంజ్, జగదేక వీరుడు, అతిలోక సుందరి మొదలగు అనేక చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. టీవీ సీరియల్స్ కూడా దర్శకత్వం వహించి 3 గోల్డెన్ నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా తన సొంత ఖర్చుతో కాకినాడలో సరస్వతి విద్యాపీఠం నెలకొల్పి ఎంతోమంది పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందజేస్తూ విద్యాదానం చేస్తున్న మహనీయుడు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. తన అద్భుతమైన ప్రసంగంతో మనల్లో స్ఫూర్తిని రగిలించి నూతనోత్సాహాన్ని నింపడానికి మన ముందుకు వచ్చారు. చప్పట్లతో వారికి ఘన స్వాగతం పలుకుదాం. నేను దాదాపు ఒక అరగంట నుంచి గమనిస్తున్నాను. 90% చప్పట్లు కొడుతున్నారు, ఒక 10% చప్పట్లు కొట్టడం లేదు. అంటే వాళ్ళ ఇంట్లో సంసారం చేయటం లేదన్నమాట. ఇక్కడే చప్పట్లు కొట్టలేనాడు సంసారం ఏం చేస్తాడు? మీకు కొత్తగా పెళ్ళైన రోజు ఊహించండి. ఫస్ట్ నైట్ మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, మీ భార్య అంటూ ఉంటే మీ జీవితం ఎంత దరిద్రంగా ఉంటుందో, ఇక్కడ ఉపన్యాసం ఇచ్చేవాడికి కూడా మీరు చప్పట్లు కొట్టకపోతే అంత దరిద్రంగా ఉంటుంది. ఒరే విజిలేయకరా,
విజిల్ వేసేయడానికి కొన్ని ప్లేసులు ఉంటాయి. మంగళసూత్రం కడితే విజిల్ వేయకూడదు. అర్థమైందా? ఇదొక గుడి, మీరు జీవితంలో గెలవటానికి వచ్చిన గుడి. గుడిలో విజిల్ వేయరు కదా. నాకు 76 సంవత్సరాలండి. నిన్న రాత్రే నాకు నా జీవితంలో లాస్ట్ ఎల్ఐసి పేమెంట్ 1,30,000 వచ్చింది. రమణ గారు అని చెప్పి ఏజెంట్ నాకు 25వ ఏటన, అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం మా ఇంటికి వచ్చి ఫస్ట్ పాలసీ తీసుకున్నాడు. అప్పటి నుంచి దాదాపు నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకటి కడుతూనే వచ్చాను. లాస్ట్ పేమెంట్ నిన్నటితో అయిపోయింది. వీఆర్ హ్యాపీ. అంటే నా ఎల్ఐసితో నాకు ఉన్న అనుబంధాన్ని చెప్తున్నాను అంతే. మీకు ఎవరికి లేనంత అన్ని సంవత్సరాల అనుబంధం నాకు ఎల్ఐసితో. చాలా హెల్ప్ చేసింది నాకు ఎల్ఐసి కూడా. ఈరోజు నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు నాకు మీ ఎల్ఐసి వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో మా సరస్వతి విద్యామందిర్లో కొంతమంది పూర్ స్టూడెంట్స్కి కొన్ని రోజుల పాటు భోజనం పెడతాం. మీరు బాగా సంపాదిస్తే ఆ సంపాదనతో ఒక ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఒక మేస్త్రి బతుకుతాడు, కొంతమంది కూలీలు బతుకుతారు. అలా మనీ సర్క్యులేట్ అయ్యే కొద్దీ ఇండియా ప్రాస్పర్ అవుతుంది. అందుకని బాగా సంపాదించాలి. ఈ వయసులో నేను ఇక్కడికి వచ్చి ఇలా వణుకుతున్న గొంతుతో మాట్లాడటానికి కారణం ఈ మనీ సర్క్యులేషన్ బాగా పెంచడం కోసమే. లేకపోతే నాకేం అవసరం ఉంటుంది చెప్పండి. కాబట్టి ఎర్న్ మనీ. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారండి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న, మీరు రాసుకుంటారా? ఏమన్నా రాసుకుంటారా వీళ్ళు? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి, మీ పిల్లలకి చెప్పండి. ఇది మీకు ఇప్పుడు ఏం అక్కర్లేదు, కానీ ఈ పాఠాలు పిల్లలకి చాలా ముఖ్యం. నేను చెప్పే కొన్ని పాయింట్స్ మీ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. మా అబ్బాయి 10th స్టేట్ ర్యాంకరు, ఇంటర్లో స్టేట్ ర్యాంకరు, గ్రాడ్యుయేషన్లో యూనివర్సిటీ 3rd. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఉపయోగపడతాయి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని మార్చటం. ఈ రోజున ఈ ఉపన్యాసం మీ జీవితంలో కొంతమందిని మారిస్తే అదే దాన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఒక కుర్రవాడు ఉన్నాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, డబ్బులు లేవు, బస్సులో వెళ్ళాడు, ఆలస్యంగా వెళ్ళాడు. నువ్వు ఉద్యోగానికే ఆలస్యంగా వచ్చావు, ఇంటర్వ్యూకే ఆలస్యంగా వచ్చావు, ఉద్యోగం ఏం చేస్తావురా అని వాళ్ళు ఇవ్వలేదు. పాపం నడుచుకుంటూ వస్తున్నాడు. ఎండాకాలం, బాగా దాహం వేస్తుంది. 2 కిలోమీటర్లు నడిచినా సరే కొద్దిగా కూడా వాటర్ దొరికే సోర్స్ కనబడలేదు. అప్పుడు చిన్న ఐడియా వచ్చి ఒక టేబుల్ వేసుకొని ఇలాంటిది, దాని మీద వాటర్ బాటిల్స్ నింపి ఒక్కొక్క బాటిల్ 10 రూపాయలకు అమ్మటం మొదలుపెట్టాడు. 6 నెలల్లో 5,000 సంపాదించాడు. కూల్ డ్రింక్స్ పెట్టాడు. సంవత్సరం తర్వాత ఐస్ క్రీమ్స్ పెట్టాడు. తర్వాత చిన్న సూపర్ మార్కెట్ పెట్టాడు. 15 సంవత్సరాల్లో లక్షాధికారి అయ్యాడు. ఆ రోజే కానీ అతనికి బస్సు దొరుకుంటే 15,000 రూపాయలకు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కేవలం బస్సు దొరకపోవడం వల్ల లక్షాధికారి అయ్యాడు. దాన్నే సూపర్ మార్కెట్ అంటాడు. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అలాగా ఈరోజు ఈ ఉపన్యాసం మిమ్మల్ని మార్చాలని నా ఉద్దేశం. మీకోసం కొన్ని బహుమతులు తెచ్చాను, అంటే పుస్తకాలు తెచ్చాను, చదువుకోవటం ఎలా కానీ మీతో మాట్లాడించాలని నా ఉద్దేశం. మీరు జీవితంలో ఎంతమంది గెలుద్దాం అనుకుంటున్నారో చేతులు ఎత్తండి. అంటే ఎప్పుడన్నా సరే ఎల్ఐసి ఏజెంటు అవతలోడు మాట్లాడటం ఆపే వరకు తను మాట్లాడకూడదండి. నేను మాట్లాడటం అయిన తర్వాత మీరు చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తుతారు. కానీ మీరు ఎవరన్నా లేచి నిలబడి దగ్గరికి వచ్చి అసలు జీవితంలో గెలవటం అంటే ఏమిటి అని చెప్పగలిగితే పుస్తకం ఇస్తాను. రండి, ఎవరన్నా రండి, తొందరగా రండి. మనకు బోల్డ్ టైం ఉంది, 2 hours టైం ఉంది. పైకి వస్తే బెటర్ కదా, ఫోటో తీసుకుంటారు కదా. రండి సార్. జీవితంలో గెలవటం అంటే మీరు మీ పిల్లల్ని అంటారు కదా, వృద్ధిలోకి రారా అని. నన్ను నేను గెలవడమే ఏముంటే జీవితంలో వృద్ధిలోకి వచ్చినట్టు. నేను ఒకటి చెప్పనా, బాగా డబ్బు ఉంటే వృద్ధిలోకి వచ్చినట్టు. మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఇంకోటి చెప్పనా, పోనీ మంచి ఆరోగ్యంగా ఉంటే వృద్ధిలోకి వచ్చినట్టు. ఇంకోటి చెప్పండి. ఆనందం అనేది ఎవరు? రండి సార్, ఇది కరెక్ట్ ఆన్సర్.
జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏం ఉండాలి? డబ్బు ఉండాలి, డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆ రెండు నేనే చెప్పాను, మీరు కూడా చెప్తే పుస్తకం ఇస్తాను. ఫోటో కావాలంటే తీసుకోండి. ఇక్కడ చెప్పలేదా? రండి, పుస్తకం తీసుకోండి. జ్ఞానం ఉండాలి, రండి సార్. జ్ఞానం ఉండాలి, రండి. జ్ఞానం ఉన్నది ఎవరు? దాన్నే జ్ఞానం అంటారు, పాండిత్యం అంటారు. జ్ఞానంలో పాండిత్యం ఒక భాగం. పాండిత్యానికి తెలివితేటలు కలిస్తే వచ్చేది జ్ఞానం. రండి సార్, రండి సార్. ఐశ్వర్యం చెప్పాను నేను, డబ్బు అని చెప్పాను. రండి సార్, రండి. ఫోటో ఎవరు? ఫోటో తొందరగా తీయండి సార్. ఓకే, నమస్తే. చాలు సార్. మీరందరూ పిల్లల్ని జీవితంలో పైకి రారా అంటారు కదా. మీ పిల్లలు పైకి రావడం అంటే ఏమిటి? ఏముంటే పైకి వచ్చినట్టు అని అడుగుతున్నాను. నేను చెప్పిన ఉపన్యాసంలో కొన్ని రిపీటెడ్ ఐటమ్స్ ఉంటాయి, ఎందుకంటే జనం మారుతూ ఉంటారు కాబట్టి కొన్ని ఐటమ్స్ చెప్తూ ఉంటాను. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి మన తల మీద శటకోపం పెట్టి భగవంతుడిని ఏం ప్రార్థిస్తాడంటే మన తరఫున, ఓ దేవదేవ, ఈ భక్తుడికి లేకపోతే ఈ భక్తురాలికి 6 రకాల దరిద్రాలు తొలగించి 6 రకాల ఐశ్వర్యాలు ఇమ్మని ప్రార్థిస్తాడు. తొలగించాల్సిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు. ఈ 6 పోయి మంచి ఆరోగ్యం, కాస్త కీర్తి, విశ్వజనీయమైన ప్రపంచం పట్ల ప్రేమ, ఒక గమ్యం, కాస్త జ్ఞానం, జీవితం పట్ల కుతూహలం ఉంటే మీరు జీవితంలో పైకి వచ్చినట్టు లెక్క. ఈ 6టిని షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఆ ముందు చెప్పిన 6టిని షడ్గుణ దరిద్రాలు అంటారు. ఆ దరిద్రాలు పోయి ఈ ఐశ్వర్యాలు వస్తే మీరు జీవితంలో పైకి వచ్చినట్టు లెక్క. ఫస్ట్ ఆరోగ్యం. ఏజెంట్కి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. రోజుకి కనీసం కొన్ని 10 నుంచి ఒక 100 కిలోమీటర్ల దాకా తిరగాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోతే మనమేం సాధించలేము. మీలో ఎంతమంది రోజుకి మీ ఆరోగ్యం కోసం కనీసం పావు గంట స్పెండ్ చేస్తున్నారో చేతులు ఎత్తండి అంటే నిజంగా ఎత్తుతున్నారా? వెరీ గుడ్. చాలా ముఖ్యం. కాకినాడలో కట్టిన సరస్వతి టెంపుల్ ఇది, నేను కట్టిన టెంపుల్ ఇది. ఈ సరస్వతి గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను. నా 76 ఏళ్ల వయసులో నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఆసుపత్రికి వెళ్ళలేదండి. అసలు ఆసుపత్రి లోపల పడుకోవడం అనేది నాకు తెలియదు. ఇది సగం జీన్స్ వల్ల, అంటే మా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితుల వల్ల సంక్రమించింది అయి ఉండొచ్చు, కానీ షూర్గా మిగతా సగం మాత్రం ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అస్సలు టెన్షన్స్ ఉండకూడదు. మనకి టెన్షన్స్ దేనివల్ల వస్తాయి? డబ్బు లేకపోతే వస్తాయి. దానికన్నా ముఖ్యంగా భవబంధాల వల్ల వస్తాయి. బంధాలు తగ్గించుకోవాలి. కూతురు ఎవరినో ప్రేమించింది, పక్కింటోడు నగలు కొనుక్కున్నారు, ఇలాంటి బంధాలు తగ్గించుకుంటే ఆరోగ్యంగా నిద్రపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హెల్త్. హెల్త్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే భయము, దుఃఖము, కోపము లేకపోతే యు ఆర్ మెంటల్లీ హెల్తీ. భయం ఉండకూడదు, కోపం అస్సలు ఉండకూడదు. చాలామంది పిల్లల్ని కొడతారు. దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఒక పచ్చడి చెట్టు కొట్టేస్తుంటే ఏడవాలి, ఒక పక్షి చచ్చిపోతే ఏడవాలి, ఒక బిచ్చగత్త చలికాలం ఫుట్పాత్ మీద ఉణుకుతూ నిద్రపోతుంటే చూసి ఏడవాలి. అంతే తప్ప కార్తీక దీపంలో వంటలకి ఏమైంది అని ఏడవకూడదు. అర్థమైందా కదా? దిస్ ఈజ్ కాల్డ్ హెల్త్. సెకండ్ ఈజ్ ఫేమ్. ఈరోజు మీకు వీళ్ళు గిఫ్ట్లు ఇస్తున్నారు, మెడల్స్ ఇస్తున్నారు, చప్పట్లు కొడుతున్నాం మేము. భవనిపాటి రాధాకృష్ణ గారు ఒక నాటకంలో, కీర్తిశేషులు అనే నాటకంలో ఒక డైలాగ్ రాస్తారు. అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి. అలా చప్పట్లు కొట్టే కొద్దీ మనలో శక్తి వస్తుంది. దాన్నే కీర్తి అంటారు. ఎప్పుడన్నా సరే మీ పిల్లలు మీకు నాన్న ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న అంటే, అవునా థ్యాంక్ యూ అనకూడదండి. అవునా థ్యాంక్ యూ, వా ఐఎమ్ సో హ్యాపీ అంత ఎక్స్ప్రెస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కీర్తి. షీ ఫీల్స్ దట్ ఐ హ్యావ్ టు అచీవ్ ఫర్దర్, ఇంకా గెలవాలి అన్న ఫీలింగ్ ఉంటుందండి. ఆ కీర్తి అనేది చాలా ముఖ్యం. మూడోది వెల్త్.
ప్రతి మనిషికి గమ్యము కోరిక అని రెండు ఉంటాయి. మీలో ఎందుకు కొంతమందికే లక్ష సంపాదించిన వాళ్ళకి అండి బహుమతులు ఇచ్చింది? ఇప్పుడు బహుమతులు వాళ్ళకే వచ్చినాయి. దాదాపు ఒక 40% వాళ్ళకి వచ్చినాయి ఉంటాయా ఇక్కడ బహుమతులు? ఇవాళ 25% వచ్చినాయి. మిగతా 75కి ఎందుకు రాలేదు? రావాలనే కోరిక ఉంది కదా, కానీ ఎందుకు రాలేదు? కోరిక వేరు, గమ్యం వేరండి. కోరిక చెప్పేది ఇది, గమ్యం చెప్పేది ఇది. గమ్యం వేరు, కోరిక వేరు. చాలామంది కోరికలు ఉంటాయి, గమ్యం ఉండదండి. మీ పిల్లలు ఉన్నారు, రేపొద్దున 10 o'clockకి పరీక్ష ఉంది, ఈరోజు 7 o'clockకి వాడి ఫేవరెట్ హీరో సినిమా ఉంది టీవీలో. సినిమా చూస్తారా, చదువుకుంటారా? ఎవరైతే సమాధానం గట్టిగా చెప్పలేదో పెళ్ళంతో మొగుడితో కూడా పెద్ద గొడవ అవుతుందండి ఈ రాత్రికి. సమాధానం చెప్పండి. సినిమా చూస్తారా, చదువుకుంటారా? సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమనేది బుద్ధి. ఈ బుద్ధికి మనసుకి ఎప్పుడు క్లాష్ జరుగుతూనే ఉంటుందండి. ఏ మనిషి అయితే బుద్ధి చెప్పినట్టు నడుస్తాడో వాడిని నిర్వాణ యోగి అంటారు. వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు. బుద్ధి ఏం చెప్తుంది? ఇదే సినిమా మళ్ళీ 10 రోజుల తర్వాత టీవీలో వస్తుంది, అప్పుడు చూడు అని చెప్పేది బుద్ధి. నేను అంతవరకు ఆగలేను, ఈరోజే చూడాలని చెప్పేది మనసు అండి. ఈ మనసు అనేది చాలా పవర్ఫుల్. 9 o'clock వరకు సినిమా చూద్దాం, ఆ తర్వాత చదువుకుందాం అని చెప్తుంది కుర్రోడికి. 9 o'clock అయిన తర్వాత అలసిపోయాం కదా, రేపు పొద్దున 4 o'clock లేద్దాం అంటుంది. పొద్దున 4 o'clock అలారం మోగుతూ ఉంటే ఇంకా పరీక్ష తొందరలోనే ఉంది, 10 hours 6 hoursలో, ఇప్పుడేం చదువుతాలే, పడుకో అని చెప్తుంది. ఈ మనసు చెప్పినట్టు జీవించేవాడు ఎవ్వడు నవ్వడండి. మీలో కొంతమందికి ఒక 10 పుస్తకాలు ఇస్తానండి, నేను 7 అంట, 7 అనగానే ఇట్లా కొట్టండి. ఎవరైనా కొడితే పక్కన వాళ్ళు ఈయన ముందు కొట్టాడు సార్ అని చెప్పిన 10 మందికి పుస్తకం ఇస్తారు. రెడీగా ఉండండి. 7 అనగానే ఇప్పుడు కాదండి, నేను 7 అన్నప్పుడు కొట్టండి. రెడీయా? ఇప్పుడు మీ మనసు ఏం చెప్తుందంటే కొట్టు అని చెప్తుంది. బుద్ధి ఏం చెప్తుందంటే ఎండమూరి వీరన్నది ఇంగ్లీష్లో 7 అంటాడు, అప్పుడు కొట్టు అని చెప్పేది బుద్ధి. అప్పటి వరకు నేను ఆగలేనని చెప్పేది మనసు అండి. అరే రెడీ? మీలో తెలివైన వాడు చెయ్యి ఆల్రెడీ ఇట్లా పెట్టుకొని ఉంటాడు, అతి తెలివైన వాడు ఇట్లా పెట్టుకుంటాడు. వాడు ఇక్కడి నుంచి చేతులు తీసుకురావడానికి టైం అయిపోతుంది. ఇట్లా పెట్టుకున్నవాడికి సౌండే బయటికి రాదు, అసలు తొందర కొడదామని కక్కుర్తి. రెడీయా అండి? నేను ఏం అనకుండానే కొట్టారు చూడండి, దాన్నే మనసు అంటారు. అది కోతి వేషాలు వేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ వెల్త్. 6 ఐశ్వర్యాల్లో ఫస్ట్ది హెల్త్, రెండోది ఫేమ్, మూడోది మనసు చెప్పినట్టు వింటాం, దట్ ఈజ్ వెల్త్. 4వది లవ్. ప్రపంచాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి, బాగా ప్రేమించండి, భలే ఉంటుంది ప్రపంచాన్ని ప్రేమిస్తుంది. దాన్ని రొమాంటిసిజం అంటారు. ప్రకృతిని ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఉంటే, ముఖ్యంగా మీ పిల్లల్ని ప్రేమ నేర్పండి. మీ పిల్లలకి మీకు 2 పిల్లలు ఉంటే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు అప్ టు ది ఏజ్ ఆఫ్ 16. ఒక చిన్న కథ చెప్పండి, ప్రేమ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాం. ఒక ఊళ్ళో 2 పిల్లలు ఉన్నారు, పక్క ఇళ్లలో. ఒకడికి 12 years, ఒకడికి 8 years. ఈ 12 years కుర్రోడికి అమెరికాలో ఒక అన్నయ్య ఉన్నాడు. వాడు బర్త్డే రోజున అమెరికా నుంచి సైకిల్ పంపించాడు. ఈ 12 years కుర్రోడు 8 years కుర్రోడిని సైకిల్ ఎక్కించుకొని తిప్పుతున్నాడు. అమెరికన్ సైకిల్ చాలా బాగుంది. ఈ చిన్నోడు థ్రిల్ అయిపోయి, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సైకిల్ అని అడిగాడు. మా అన్నయ్య నాకు అమెరికా నుంచి నా బర్త్డేకి పంపించాడు అన్నాడు పెద్దోడు. అప్పుడు చిన్నోడు ఏమన్నాడంటే, అబ్బా ఎంత బాగుండేది నాకు కూడా అన్నాడు. పెద్దోడు అన్నాడు, ఏంటి బాగుండేది, నీకు కూడా ఒక అన్నయ్య అమెరికాలో ఉంటే బాగుండేదా అని అడిగాడు. కాదు, అబ్బా ఎంత బాగుండేది నాకు కూడా, తొందరగా వయసు వచ్చి అమెరికా వెళ్ళిపోయి మా తమ్ముడికో సైకిల్ పంపిస్తే అన్నాడు. అది లవ్ అంటే. అర్థమైంది కదా? ఇప్పుడు కూడా కొంతమంది చప్పట్లు కొట్టలేదు. ఎవరైతే చప్పట్లు గట్టిగా కొట్టలేదో సరస్వతి ఒట్టేసి చెప్తున్నాను, 4-5 నెలల్లో మీ జెండర్ మారిపోతుంది, చచ్చిపోతారు చెప్తున్నాను. మీకున్న సబ్జెక్టులో మీకు బాగా జ్ఞానం ఉండాలండి. కస్టమర్ అడిగే ఏ ప్రశ్నకైనా మీరు అంతే కదండి, వేళ్ల చివరి మీద సమాధానాలు చెప్పగలిగి ఉండాలి. సబ్జెక్ట్ లేకుండా వాళ్ళని ఎక్కువ డార్క్లో ఉంచకూడదు. అండ్ దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. చాలామంది పెద్దవాళ్ళతోనూ పిల్లలతోనూ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే,
మీరే జీవితంలో కష్టపడరా పైకి వస్తావు అంటారు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సగం మంది సమాధానం చెప్పటం లేదు. ఇంకా శాపాలు చాలా ఉన్నాయి నా దగ్గర. ఎస్ ఆర్ నో? జీవితంలో కష్టపడితే పైకి ఎలా వస్తాం చెప్పండి నాకు కొంచెం ఎవరన్నా సరే. కష్టం అంటే ఏంటి? ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది సార్? చెప్పండి ఎవరన్నా సరే, నిలబడి చెప్పండి. రండి, ఒకళ్ళు చాలండి, ఒకళ్ళు చాలు, ఒకళ్ళకే ఇస్తాం. మీరు చెప్తున్నారు ఆయన కూడా అదే ఆన్సర్ చెప్పాడా? కాదండి, ఆయన చెప్పింది యాక్చువల్గా 50% కరెక్ట్, 50% తప్పు. జీవితంలో ఒక పని ఎప్పుడు కష్టం అవుతుందంటే మనకి చేత కాకపోతే కష్టం అవుతుందండి, మనకి ఇష్టం లేకపోతే కష్టం అవుతుంది. ఒక పని ఎప్పుడు చేత కాదు? ఉదాహరణకి హిమాలయ పర్వతాలు ఎక్కి కిందకి చూడటం నాకు చాలా ఇష్టం, కానీ ఈ వయసులో నేను ఎక్కలేనండి, నాకు చేత కాదు. అది హార్డ్ వర్క్, నాకు కష్టమైన పని. అలాగే మా ఆవిడ మన ఇద్దరం కూర్చొని ఆ వసంత దీపం ఏదో సినిమా చూద్దామండి అంటే వద్దమ్మా నాకు కష్టం ఇష్టం లేదు నాకంట. సో మనసుకి ఇష్టం లేకపోయినా శరీరానికి ఇష్టం లేకపోయినా ఒక పని కష్టం అవుతుంది. ఇంతవరకు ఒప్పుకుంటారు కదా యునానిమస్గా అందరూ. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు కష్టపడి పని చేయరా అంటే అర్థం ఏంటి? వాడి మనసుకి ఇష్టం లేదా, వాడి శరీరానికి కష్టం అవుతుందా? పని చదువు మీకెలా తెలుసు వాడి మనసుకి ఇష్టం లేదని? మీకెలా తెలుసు అండి 3 ఏళ్ల వయసులో వాడి మనసుకి ఇష్టం లేదని? అక్కడి నుంచి మీరు విత్తనం జల్లుతున్నారు. చదువు చాలా కష్టం, ఇష్టం లేనిది. గుర్తు చేసుకోండి. నా మనమడు ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. వాడిని నేను ఎప్పుడూ కష్టపడి చదవరా అనలేదు. హ్యాపీగా ఉంటుందిరా చదువు, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిని విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడున్ అని చెప్పాను. అలా చెప్తే చదువు వస్తుంది. మీరే కష్టం అంటే వాడికి ఇష్టం లేదేమో కష్టం నిజంగా అనుకుంటారు. ఇది నేను చెప్పలేదండి, కొడవటిగంటి కుటుంబరావు గారిని ఒక రచయిత చదువు అనే పుస్తకంలో చెప్పాడు. అసలు కష్టం కాదు. నేను ఇక్కడికి రావడం పొద్దున్నే లేచి నాకు కష్టమా ఇష్టమా? మరి ఇందులో హార్డ్ వర్క్ ఏముంది? చాలా తప్పు చేస్తున్నారు మీరు, హార్డ్ వర్క్ చేయరా అని చెప్పి. మీరు ఎప్పుడన్నా హార్డ్ వర్క్ చేసి నా వంట తినరా అన్నారా లేడీస్? కష్టపడి హార్డ్ వర్క్ చేసి నా భోజనం తినరా అన్నారా? కష్టపడి క్రికెట్ ఆడరా అన్నారా? కష్టపడి టీవీ చూడరా అన్నారా? కేవలం చదువుకే కష్టం అని ఎందుకు అంటున్నారు? మీరు ఎల్ఐసి బిజినెస్లో ఉంటే పొద్దున 5 o'clock కల్లా మనసు ఉవ్విళ్ళో రాలే, ఏ కస్టమర్ దగ్గరికి వెళ్దామా, ఎంత చేద్దామా, ఏం చేద్దామా అని చెప్పి. లేకపోతే అదవ జీవితం ఎందుకంటే ఇది కదా, ఏడుస్తూ చేస్తే పని. మీ పిల్లలు హోటల్కి తీసుకెళ్ళారు, మీరు నూడిల్స్ ఆర్డర్ చేశారు. అమ్మ చెప్పండి లేడీస్, వంకాయని 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి వేపితే ఆ కూరని ఏమంటారు? ఏ లేడీ అయితే మాట్లాడలేదో మొగుడుతో చాలా పెద్ద గొడవలు వస్తాయి చెప్తున్నా. ఏమంటారు? చూడండి, మాట్లాడించడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. గుత్తొంకాయ కూర అంటారు. బాబు మాట్లాడుకో. కొత్తిమీర నూరి చేసే పచ్చడి ఏమంటారు? కొత్తిమీర. ఈ 3 ఆర్డర్ చేసిన తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా అన్నాడు సగం తిన్న తర్వాత. దరిద్రంగా ఉందిరా, మా ఇంట్లో మా ఆయన ఇంత దరిద్రంగా ఎప్పుడూ చేయలేదు. నూడిల్స్ సాగుతున్నాయి, మువ్వంకాయ కూర మెత్తగా ఉండాలి, కరకరలాడుతోంది, ఆ కొత్తిమీరను పచ్చడి నోట్లో వేసుకుంటే దరిద్రంగా ఉంది అంటే వాడన్నాడు చిన్న పొరపాటు జరిగిందమ్మా, మీ ప్లేట్లో చైనా వాడి ప్లేట్లు మీకు పొరపాటుని ఇచ్చాను, 2 ఒకలాగే ఉన్నాయి, మీరు ఎప్పటివరకు తిన్నవే నూడిల్స్ కాదు ఉడకబెట్టిన వానపాములు అన్నాడు అనుకోండి. అందుకే సాగుతున్నాయి. అలాగే ఆ వంకాయ కూర కరకరలాడుతుంది ఎందుకంటే ఆ వంకాయలు కాదు, ఆ చైనా వాడి కోసం స్పెషల్గా చిన్న చిన్న ఎలకలు తోక తీసి తోక కత్తిరించి మధ్యలో కోసి మసాలాకి బదులు బొద్దింకలు పెట్టి వాటిని వేపి ఇచ్చాడు మీకు. ఆ కొత్తిమీర పచ్చడి ఎందుకు దరిద్రంగా ఉందంటే అది కొత్తిమీర పచ్చడి కాదు, నూరిన గొంగళి పురుగులు. ఇప్పుడు ఏమవుతుంది? వామిటింగ్ అవుతుంది. మరి ఆ చైనా వాడు ఎట్లా తింటున్నాడు? వాడి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రేమతో పెట్టారు కాబట్టి, నేర్పారు కాబట్టి. ఎప్పుడైతే మీరు చదువు హార్డ్ వర్క్ అన్నారో వాడికి పరీక్షల్లో వాంతి అయిపోతుంది తప్ప జీర్ణం అవుతాడు.
ఏ సబ్జెక్టు దేనో మీరు ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, బయాలజీ, బాటనీ, మ్యాథమెటిక్స్ 23x7 161, 23x4 92, 23x9 203, 23 ఎక్కని చెప్తున్నాను. ఏ సబ్జెక్ట్ అయినా సరే జీర్ణం అవ్వాలంటే ప్రేమతో చేయాలి. మీరు కూడా ఎల్ఐసి బిజినెస్ ప్రేమతో చేస్తే, అదొక బాధ్యతగా కాకుండా ప్రేమతో చేస్తే జీవితంలో పైకి వస్తుంది. చేస్తున్న ప్రతి పనిని ఆనందించారు. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి డబ్బు చేసి పని చేసి లాస్ట్లో మీకు వీళ్ళకి డబ్బులు వస్తాయి కదా, డబ్బులు రావడం ఒకటే ఆనందం కాదండి, కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా ఆనందం. ఒక మల్లె తోట వాడు ఉన్నాడు, భూమి దున్నాడు, మల్లె తోట వేసాడు, పువ్వులు వచ్చినాయి, అమ్మాడు, డబ్బులు వచ్చినాయి, ఆనందించాడు, మళ్ళీ తవ్వాడు. అది కాదండి జీవితం. భూమి తవ్వుతూ నీళ్లు పోస్తే మట్టి వాసన వస్తుంది, అది ఆనందించాలి. భూమిని చీల్చుకొని మొక్కలు వస్తాయి, అది ఆనందించాలి. పువ్వులు వస్తాయి, ఆనందించాలి. వాసన ఆనందించాలి. అమ్మాలి, అమ్మటం బోనస్. ఇదంతా ఆనందం. పరీక్ష పాస్ అవ్వడం బోనస్, చదవటం ఆనందం. పాస్ అవ్వడం కోసం చదవకూడదండి, మీరు చేసే పనే ఆనందం. ఆ లాస్ట్లో వచ్చే డబ్బులు జస్ట్ బోనస్ అంతే. అలాగే ఉండాలి జీవితం. నెక్స్ట్, జీవితం ఎప్పుడు దుర్భరం అవుతుందంటే, ఆయన ఎవరో చెప్పాడు, టైం మేనేజ్మెంట్ అని చెప్పారు ఎవరో ఒక ఆయన ఇక్కడ. టైం సెన్స్ తెలుసుకోవాలి అని చెప్పి. మన పని, మీరా ఇచ్చానుగా బుక్, మన పని 4 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, వెంటనే చేయాలి, చేయకపోతే కొంపలు అంటుకుపోతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? పుస్తకం ఇస్తాను. నేను చెప్పింది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్కి ఒక ఎగ్జాంపుల్. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ట్రైన్కి వెళ్ళటం, కానీ ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ట్రైన్ వెళ్తే పెద్ద కొంపలు మునిగిపో. నేను చెప్పనా మీకన్నా ఎక్కువ మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? మీ పెళ్ళికి మీరు వెళ్ళటం. ఇంకా చెప్పండి ఏదైనా సరే. హెల్త్, రండి, మీకు ఇచ్చాను కదా బుక్, ఆల్రెడీ ఇచ్చాను కదా, ఇవ్వలేదా? రండి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే గుండెలో నొప్పి వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళటం. కరెక్టేనా? ఎవరు తీస్తున్నారు ఫోటో? తొందరగా తీయండి. ఇది ముందు చేయాలండి, అందరూ చేస్తారు ఇది. రెండోది అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. చేయకపోయినా పర్లేదు, చేస్తే మాత్రం టైంకి చేయాలి. పిల్లలకి వెళ్ళకపోయినా పర్లేదా? వెంటనే సినిమాకి వెళ్ళటం అండి, వెళ్తే టైంకి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకపోయినా పర్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారా? మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళటం, వెళ్ళకపోయినా పర్లేదు కానీ వెళ్తే టైంకి వెళ్ళాలి. ఇంకా నిలబడి చెప్తే పుస్తకం ఇస్తాను. ఇంకా మంచి ఎగ్జాంపుల్ పుస్తకం. సార్ ఆయన ఎక్కడో నిలబడ్డారు, ఆయన లాస్ట్ నిలబడ్డాడు, ఆయన వెనకాల నిలబడ్డాడు, ఆ వైట్ షర్ట్ ఆయన నిలబడ్డాడు చూడండి. అసలు చెప్పగానే మీరు అబ్బా భలే ఉంది అనిపించాలి, అంతే తప్ప ఏదో సరే అది వదిలేయండి. మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళటం, సినిమాకి వెళ్ళటం, ఇవన్నీ అండి. మూడోది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్కి వెళ్ళాలిగా, టైంకి వెళ్ళాలిగా, తప్పకుండా చెయ్యాలి, కానీ ఈరోజే చెయ్యక్కర్లేదు. మీరు చేసే బిజినెస్ అండి, ప్రతివాడు బడ్జెట్ కోసం ఆగి లాస్ట్ మినిట్ వరకు లాస్ట్లో కంగారు పడతారు. అదే బ్యాడ్ హ్యాబిట్. మీ పిల్లలు కూడా అంతే కదా. పరీక్షలు మేలో అంటే ఫిబ్రవరిలో మొదలు పెడతారు చదువు, అంతకుముందే పెట్టచ్చు కదా. లాస్ట్ది నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఇదేమిటి? మొబైల్ చూడటం. ఎవరు చెప్పారు మొబైల్ చూడటం? రండి, ఇచ్చానా బుక్ ఇచ్చానా ఆల్రెడీ? రండి. మొబైల్ చూడటం, ఇంకా ఫేస్బుక్, అదే మొబైల్ టీవీ అన్నీ ఒకటే. ఫోటో ఉందా? ఎవరైనా తీస్తున్నారా? మీ ఫ్రెండ్ ఎవరన్నా తీయమన్నాడు తొందరగా. ఓకే సార్, అవి తీసేట. థ్యాంక్ యూ సార్.
రండి. అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. ఫోన్ మాట్లాడడం ఫస్ట్ ఆన్సర్ చెప్పిన ఇంకోటి చెప్పండి, ఏమో బోర్డు ఉన్నాయి కదా, టీవీ చూడటం. ఇంకోటి చెప్పండి సార్. ఏమన్నా నాట్ ఇంపార్టెంట్. చేయకపోయినా పర్లేదు, వెంటనే చేయక్కర్లేదు, అసలు చేయకపోయినా పర్లేదు. మా వృత్తిని ఎంచుకోవచ్చు కదా సార్, మా వృత్తిని ఎంచుకోవచ్చు. ఇవాళ పోయినా ఫిలివీకి రేపు కస్టమర్ని కలవాడని. రేపటికి అర్జెంట్ అవుతుందిగా, అది వేరు కేటగిరీ. 4 కేటగిరీస్ ఇవి. ఈరోజు చేయకపోయినా రేపు చేయాలి, అది వేరే కేటగిరీ. ఈరోజు చేయక్కర్లేదు, రేపు చేయక్కర్లేదు. ప్రయాణం ఎవరి దగ్గరికి ప్రయాణం? భార్య పుట్టింటిగా? చచ్చిపోతారు, జీవితంలో మీకు అనుభవం లేదేమో. మరి మీకు పుస్తకం కావాలన్నారు, చెప్పండి. బుక్ కావాలన్నారు కదా. సినిమా చూడడం, సినిమా చూడటం, ఇది కరెక్ట్. అమ్మయ్య వచ్చింది. మంచిగా సార్, మంచిగా. మేడం చెప్పండి. సరే. సంపాదించడం. ఇవ్వను. సంపాదించడం అర్జెంట్ అండి, చాలా అర్జెంట్. సంపాదన లేకపోతే ఎట్లా? మీరు మంచి పద్యం చెప్పండి ఒకటి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు నిజముగాను. చల్లగాను. తర్వాత మీరు చెప్పండి ఒక చిన్న పద్యం. ఉప్పు కాపురము లక్క పోలిక నుండి చూడా రుచులు జాడ వేరు. పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. చెప్పండి, మంచి పద్యం చెప్పండి. అనగా రాగమతి చైల్డెస్ నుండు తినక తీయనుండు అల్పుడెప్పుడు పలుకడు ఆడంబరము గాను సజ్జుండు పలుక చల్లగాను కనకంపు మొగర ఇసదాది రామ వినదవేమ. వేమన ఎవడో కానీ సూసైడ్ చేసుకుంటాడు మేడం. పద్యాలు చాలు. పద్యం అంటే పద్యంలా చెప్పాలి. పూత మెరుంగులున్ పసరు పూప బెడంగల చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమ్మనన్ వలెన్ రాత్రియను బవల్ మరుపురాని హొయల్ చెలియార జంపుని దాతిరి దమ్మిచూలి దొరకైవస పుంజవరాలి భారతీయ వధూటి తపనీయ గర్భ నెగటి భవదానన పరోసాహితి. అలా చెప్పాలమ్మా పద్యం అంటే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ there is a difference between wealth and prosperity. All LIC agents should know that there is a difference between wealth and prosperity. Wealth ante ఆస్తి, ప్రాస్పరిటీ అంటే ఐశ్వర్యం. ఆస్తి వేరు, ఐశ్వర్యం వేరు. మీరు కస్టమర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, తెలివైన వాడు ఐశ్వర్యం సంపాదించుకుంటాడు, మామూలు సాధారణ మనిషి ఆస్తి సంపాదించుకుంటాడు. ఆస్తి అంటే మనం ఆనందించేది, ఐశ్వర్యం అంటే మనకి ఆస్తి సంపాదించి పెట్టేది. అర్థం చేసుకోండి. ఐశ్వర్యం అంటే మనకి ఆస్తి సంపాదించి పెట్టేది, ఆస్తి అంటే మనం ఆనందించేది. మీకు ఇల్లు ఉందనుకోండి, దానికి మున్సిపల్ ట్యాక్స్లు కట్టాలి, పెయింటింగ్ వేయించాలి, రిపేర్లు చేయించాలి, వాటర్ బిల్స్ కట్టాలి, దాన్ని మీరు ఆనందిస్తారు. అదే మీకు ఇంకో ఇల్లు అద్దెకిచ్చారనుకోండి, దాని మీద వచ్చే అద్దెలో సగం పెడితే ఇదే ఇల్లు మీకు వస్తుంది. ఆ మిగతా సగం డబ్బు మిగిలిపోయి మిమ్మల్ని ఐశ్వర్యవంతుడిని చేస్తుంది. ఎల్ఐసి పాలసీ చేయటం వల్ల వచ్చే లాభం అది. ది మనీ ఇంక్రీజెస్. మీరు హైదరాబాద్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ, నేను మాసాబ్ ట్యాంక్లో ఉండేవాడిని. మా ఫాదర్ ఇంట్లో ఉండేవాడిని. మై ఫాదర్ వాజ్ ఎ పూర్ గై, చాలా పూర్. ఆ రోజుల్లో మేము పూర్. ఎంత పూర్ అంటే, నేను ఇప్పటికి మంగళ షాప్కి వెళ్ళి దాదాపు 60 సంవత్సరాల్లో ఒక 10 సార్లు ఇళ్ళు ఉంటా. ఇప్పుడు కూడా నాకు క్షవరం నేనే చేసుకుంటా, అంత పూర్ అనమాట. సో కొత్తగా పెళ్ళయింది నాకు. మా నా మదరు, ఫాదరు, 3 బ్రదర్సు బయట నా బెడ్రూమ్ ముందు వరండాలో కిచెన్ పక్కన, బాత్రూమ్ పక్కన పడుకునేవారు. కొత్తగా పెళ్ళయింది కాబట్టి సింగిల్ బెడ్రూమ్ హౌస్లో నేను నా వైఫ్, నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఫాదర్ని మదర్ని కింద నేల మీద పడుకోబెట్టి బెడ్రూమ్లో పడుకో.
సో చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం. నా దగ్గర 3 లక్షల రూపాయలు ఉన్నాయి. బంజారా హిల్స్లో అప్పుడు చాలా చీప్, ఏం ఉండేవి కాదు. బంజారా హిల్స్ అంటే అవుట్స్కట్స్. అక్కడ 3 లక్షలకి ల్యాండ్ ఉందని చెప్పి మా చార్టర్డ్ అకౌంటెంట్ ఫ్రెండ్ ఒకటి చెప్తే అది కొనుక్కోవటానికి స్కూటర్ ఆస్తికి ఐశ్వర్యానికి తేడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అలా వెళ్తూ ఉంటే రోడ్ నెంబర్ 1 నుంచి 2కి తిరిగే సందుని నాగార్జున హిల్స్ అంటారు. తెలుసా మీకు? విన్నారా పేరు? నాగార్జున హిల్స్. అక్కడ శ్మశానం ఉంది, ఇప్పుడు కూడా ఉంది శ్మశానం. ఆ శ్మశానం ఎదురుగా అక్కడ కమర్షియల్ ఫ్లాట్స్ కడుతూ ఉంటే ఆపాను. ఎవరిది ఇదంటే డాక్టర్ సమరం తాలూకు మేనలుడు అని చెప్పి ఒక ఆయన చెప్పి వెళ్ళి ఎంతరా అన్న అంటే 8 lakhs సార్, గ్రౌండ్ ఫ్లోర్ లేదు, ఫస్ట్ ఫ్లోర్ ఇస్తాను, 8 lakhs. నా దగ్గర 3 lakhs ఉంది, ముందు అడ్వాన్స్ తీసుకో అని అడ్వాన్స్ ఇచ్చేసి వెనక్కి వచ్చేసా. మా ఆవిడ చచ్చేటట్టు చివాట్లు పెట్టింది. మీరు ఏదో నేల మీద పడుకుంటారు, అమ్మ నాన్న ఇల్లు కట్టుకోవాలని ల్యాండ్ కొనడానికి వెళ్ళి మధ్యదారిలో స్కూటర్ ఆపి కమర్షియల్ ఫ్లాట్ కొన్నారేమిటి అని. నేను అన్నాను, ముందు ఐశ్వర్యం సంపాదిస్తే ఆస్తి ఎప్పుడో సంపాదించవచ్చు, అందుకని ముందు 3 లక్షలు ఇతనికి ఇచ్చేసానని చెప్పి. ఈ తర్వాత మున్సిపల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాగార్జునకు ఆపోజిట్ కట్టడానికి. అతను ఇంకొక 4 years 5 years వరకు ఇవ్వలేనండి అన్నాడు. నాకు అదే కావాలి, ఎందుకంటే ఇంకో 5 లక్షలు కట్టాలి నేను, అది లేదు నా దగ్గర అని ఆగా. ఈ లోపల తులసి దళం అని చెప్పి ఒక నవల రాశా, అభిలాష అని చెప్పి ఒక సినిమా, ఈ రెండిటితో కొంచెం డబ్బులు వచ్చినాయి. ముందు ల్యాండ్ కొనేసా. నేను ఏదైతే కొందాం అనుకున్నానో అది 3 లక్షలు కొనేసాను. కొనేసిన తర్వాత ఇంకో నెమ్మదిగా ఛాలెంజ్ రిలీజ్ అయింది, రాక్షసుడు రిలీజ్ అయింది. 5 లక్షలు పోగయ్యేసరికి ఆ ఫ్లాట్ కొనేసాను. ల్యాండ్ వచ్చింది, ఫ్లాట్ వచ్చింది. ప్రసాద్ అని చెప్పి నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అతను ఎప్పుడో ఒక ఐడియా చెప్పాడు నాకు. ఇడ్లీ కన్నా చట్నీలు ఇష్టపడతారు, ఏ హోటల్లో అయినా సరే ఇడ్లీలు ఒకలాగే ఉంటాయి, కానీ రకరకాల చట్నీలు చేస్తే బాగుంటుంది బిజినెస్ అని అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను చట్నీస్ అని చెప్పి ఒక హోటల్ పెడదాం అనుకుంటున్నాను అని చెప్పాడు. అదే ఇప్పుడున్న చట్నీస్. అర్థమైంది కదా? ఒక ఇడ్లీతో పాటు 4 రకాల చట్నీస్ ఇవ్వటం అతని ఫిలాసఫీ. నాది ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇతను గ్రౌండ్ ఫ్లోర్లో చట్నీస్ పెట్టుకొని ఆ పైన అది బద్దలు కొట్టి మెట్లు కట్టి పైన ఫ్యామిలీ సెక్షన్ పెట్టాడు. అతను పైది నాది, కిందది అతనిది అనమాట. 25,000 అద్దె. 25,000 నుంచి ఇప్పుడు 42,000 అద్దె. ఈ గత 40 సంవత్సరాల్లో ఆ 8 లక్షల క్యాపిటల్ మీద నేను సంపాదించింది అక్షరాల 2,50,00,000 రూపాయలండి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్తి అండ్ ఐశ్వర్యం. ఆ రోజే కానీ నేను బంజారా హిల్స్లో ఇల్లు కట్టుంటే ఇల్లు ఉండేది, కానీ ఐశ్వర్యం సంపాదించడం వల్ల ఇంత గొప్ప విజయం అది. సో ఫస్ట్ మీరు కస్టమర్స్కి చెప్పాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్. ఇది ఫస్ట్ పాయింట్. ఈ ప్రపంచంలో చాలా డబ్బు ఉందండి. 50 సంవత్సరాల క్రితం ఇంత డబ్బు లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంది, కంప్యూటర్స్లో ఉంది, ఎలక్ట్రానిక్స్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. బిలీవ్ దట్ దేర్ ఈజ్ మనీ. సెకండ్ పాయింట్ ఈజ్ బిలీవ్ దట్ యూ కెన్ ఎర్న్ ఇట్. మీరే సంపాదించగలరు. మా చిన్నప్పుడు సెక్రటరియట్లో ఉద్యోగం వస్తే చాలు అనిపించే జీవితాలు అవి. డబ్బు సంపాదించే మార్వాడీస్ వాళ్ళు వేరేగా ఉంటారు, మనందరం వాళ్ళ కింద పనిచేయడానికే పుట్టామనే ఒక నమ్మకంలో ఉన్న జాతి మాది ఆ రోజుల్లో జనరేషన్. కానీ ఇప్పుడు అలా కాదండి, ఎవరన్నా సంపాదించవచ్చు. నేనే సంపాదించాను, మీరెందుకు సంపాదించలేరు? బిలీవ్ దట్ దెర్ ఈజ్ మనీ, బిలీవ్ దట్ యూ కెన్ ఎర్న్ ఇట్. థర్డ్ పాయింట్ ఈజ్ డబ్బు సంపాదించే వాళ్ళందరూ మాఫియా లీడర్సు, పొలిటీషియన్సు, మర్డర్స్ చేసేవాళ్ళు అని నమ్మద్దండి. నిజాయితీగా కూడా డబ్బు సంపాదించవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, సచిన్ తెండూల్కర్. మీరు కూడా మీ ఎల్ఐసి బిజినెస్లో కోట్లు సంపాదించవచ్చు. ఫోర్త్ పాయింట్ ఈజ్ మీరు ఎప్పుడన్నా సరే డబ్బు సంపాదిద్దాం అనుకుంటే డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న వాళ్ళతోనే ఉండండి. తాగుబోతులతో ఉంటారు, పేకాడే వాళ్ళతో ఉంటారు, బేవర్సగాళ్ళతో ఉంటారు. మీరు ఎవరితో ఉన్నారు డిసైడ్ చేసుకోండి. బీ ఇన్ ఏ గుడ్ కంపెనీ విత్ ఎ జీల్ టు ఎర్న్ మనీ ఇన్ ఏ ఎథికల్ వే. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఎడమ కాలుతో కొట్టండి దాన్ని. డోంట్ బీ ఏ స్లేవ్ టు మనీ.
ఇచ్చేస్తూ పోండి, సంపాదించండి, ఇవ్వండి, సంపాదించండి, ఇవ్వండి, భలే ఆనందంగా ఉంటుంది ఇచ్చేస్తూ పోతే. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ మనీ. నౌ చాలా చిన్న ప్రశ్న అండి, తొందరగా లేచి నిలబడి చెప్పండి. ఎల్ఐసి ఏజెంట్కి కావాల్సిన ముఖ్య లక్షణం ఏంటి? మీరు ఎందుకు సార్ మాట లేస్తారు? బుక్ వచ్చిన వాళ్ళు వద్దండి, ఓపిక చాలా ముఖ్యం. అంత అంత పెద్ద ఆన్సర్ వద్దండి, నాకు చిన్న ఆన్సర్ కావాలి. చాలా మంచి పాయింట్, కానీ పుస్తకం ఇస్తా, కానీ నాకు ఇంకా ఈజీ ఆన్సర్ కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పారు కదా, ఏం చెప్పారు? అంత పెద్ద ఆన్సర్, చిన్న ఆన్సర్ అడిగాను నేను. కూర్చోండి సార్, కూర్చోండి. మీకు పుస్తకం కావాలా? మీకు కావాలా బుక్? వెళ్ళండి. నాకు అంత పెద్ద ఆన్సర్, చిన్న ఆన్సర్. కమ్యూనికేషన్ చెప్పేశారు, ఆల్రెడీ బుక్ ఇచ్చేసాను. కమ్యూనికేషన్ వాళ్ళకి బుక్ ఇచ్చేసాను, అది చెప్పాను ఆల్రెడీ, నేనే చెప్పాను. ఏం అక్కర్లేదు. ఎల్ఐసి ఏజెంట్కి కావాల్సిన ముఖ్య లక్షణం చిరునవ్వు, నవ్వటం, నవ్వుతూ ఉండటం. సింపుల్. ఎప్పుడు ప్రెజెంట్గా ఉండాలి, మొహం దరిద్రంగా పెట్టుకోకూడదు. ఏమండి? హలో, ఏమన్నారు? చిన్న ఎమోషన్ డైలాగ్ చెప్తారా? చెప్పండి. అంటే యాక్చువల్గా కస్టమర్స్ పెంచుకున్నారు కదా, మనం ఎప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే ఎవరైనా చనిపోతేనో లేకపోతే మ్యారేజ్కి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి వెళ్తుంటాం. కానీ ఎల్ఐసి ఫీల్డ్ అనేది ప్రతి పర్సన్కి ప్రతిరోజు మీట్ అవుతాం, అదొక హ్యాపీనెస్గా ఫీల్ అవ్వాలి. అని ఎప్పుడు అలా ఫీల్ అవుతున్నాను, స్టార్ట్ నుంచి అదే ఫీల్ అవుతున్నాను. చూసారా, నేను ఒక్కనే కొట్టా చెప్పట్టు. ఒక కుర్రోడికి పెళ్ళై 3 years అయింది. పెళ్ళంతో కలిసి, పిల్లోడితో కలిసి చిన్న ఫంక్షన్కి వెళ్ళాడు. పిల్లోడు చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు. పట్టుకొని తిప్పుతున్నాడు. ఏం కావాలి? క్లోజ్ చేయనా? తిప్పుతున్నాడు. అందరూ వచ్చి బుక్కకి గెలుతున్నారు. భలే ఉన్నాడు రా పిల్లోడు, భలే ఉన్నాడు రా. వీడు చాలా ఆనందంగా ఉన్నాడు, తన ప్రోడక్ట్ని అందరూ మెచ్చుకుంటున్నారు కదా, ఆనందంగా ఉన్నాడు. సడన్గా పిల్లోడు ఏడవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏమంటాడు వీడు? ఒసేయ్, పిల్లోడు ఏడుస్తున్నాడు, తీసుకుపో అంటాడా? అండా? కాబట్టి ఏడ్చేవాడిని ఎవడు దగ్గరించుకోడు. మీరు నవ్వుతూ ఉంటేనే మీ మాటలు వింటారు. ఫస్ట్ స్మైల్. మీరు నవ్వినప్పుడు మెదడులో సెరోటోనిన్ అని ఒక న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవుతే హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెల్త్. ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. టెన్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ చెమటలు పడతాయి, చేతులు వణుకుతాయి, నోరు తడారిపోతుంది. దీనికి కారణం మెదడులో రిలీజ్ అయ్యే కార్టిజాల్, నెగిటివ్ కార్టిజాల్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. సో మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ముందు నవ్వుతూ ఉండండి. ఫస్ట్ పాయింట్. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాలిటీ, స్మైల్. సెకండ్, మీరు చేసే బిజినెస్ పట్ల ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేకుండా ఉంటే జీవితం దరిద్రంగా ఉంటుంది. తలదూకుంటున్నప్పుడు అబ్బా ఎంత బాగుందో నా జుట్టు అనుకోకపోతే ఏదో తలదూకోవటం ఎందుకు? అవతల వాళ్ళ కోసం. మీ జుట్టు మీరు మెచ్చుకోవాలి. ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. ఒక మేకప్ వేసే ఆర్టిస్ట్ బాంబేలో ఉన్నాడు. హీ చార్జెస్ అరౌండ్ 75,000 to 1 lakh rupees ఫర్ 2 hours టు బ్రైడల్ మేకప్. పెళ్లి కూతురు మేకప్ చేయడానికి ₹1,00,000 తీసుకుంటారు. 2 అసిస్టెంట్లు ఉంటారు. ఒకసారి గుజరాతీస్ వాడిని అహ్మదాబాద్ పిలిచారు. వచ్చాడు అసిస్టెంట్తో పాటు. పొద్దున్న 10 o'clock మ్యారేజీ, 7 o'clock 7 o'clock మేకప్ మొదలుపెట్టి 9 o'clock క్లోజ్ చేశాడు. ముసుగేసేసారు. గుజరాతీస్ కదా. ఆ అమ్మాయి వెళ్తోంది. ఇతను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాడు. డల్గా ఉన్నాడు. ఎప్పుడు హుషారుగా ఉండేవాడు. అసిస్టెంట్కి అర్థం కాలే, ఎందుకు సార్ డల్గా ఉన్నారు? నాకేదో అర్థం కావట్లేదు, ఏదో సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా ట్యాక్సీ వెనక్కి తిప్పన్నాడు. ఎందుకు అన్నాడు. ఆ అమ్మాయికి కోలమోహన్ రా, ఎడమవైపు చుక్క పెట్టాను, కుడివైపు చుక్క పెడితే బాగుంటుంది అనిపించింది. వాడు అసిస్టెంట్ నవ్వాడు. సార్, అసలే గుజరాతీస్ ముసుగేసుకుని పెళ్లి చేసుకుంటారు. కుడివైపు అయితే ఏంటి, ఎడమవైపు అయితే ఏంటి, ఎవరు చూస్తారు సార్? ఎవరికి కావాలి సాటిస్ఫాక్షన్ అన్నప్పుడు వాడు అన్నాడు, నాకు కావాలరా సాటిస్ఫాక్షన్, ట్యాక్సీ వెనక్కి తిప్పాను. సో మీరు చేస్తున్న పని పట్ల మీరు సంతృప్తిగా ఉండాలండి. ఫస్ట్ ఏ పని చేసినా మీరు సంతృప్తిగా. నేను ఒక్కొక్క నవల రాస్తే 15 సార్లు రాస్తా. అతడు అక్కడికి వెళ్ళాడు కరెక్టా, అతడు వెళ్ళాడు అక్కడికి కరెక్టా, అక్కడికి అతడు వెళ్ళాడు కరెక్టా, 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి.
అది ఆ ఫ్లోలో అంత ముందు సెంటెన్స్ ఏంటి, గురువు లఘువు లఘువ, లఘువు గురువు లఘువ, భరణ బొబ్బరవా కరెక్టా, నజబజ జజరా కరెక్టా, అలాగా ఆలోచించుకొని పెర్ఫెక్షన్ ఉండాలి. నెక్స్ట్ ఎవరో చెప్పారు ఓర్పు ఉండాలి అని, పుస్తకం ఇచ్చాను ఎవరికో, ఇచ్చాను ఆ బుక్. మరి ఇంకేం ఓర్పు ఉండాలి. ఈ అతడికి పెళ్ళాం అంటే చచ్చినా పడదు, పెళ్ళానికి అతనికి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుముంటుంది. నేను చచ్చిపోయిన తర్వాత నా పెళ్ళాం ఎందుకు సుఖంగా ఉండాలి, ఎందుకు ఎల్ఐసి కట్టాలనే మనస్తత్వం అతనికి. అందుకని సెక్రటరీకి ఏం చెప్పాడంటే, ఏ ఏజెంట్ లోపలికి వచ్చినా బయట నుంచి బయటే పంపించే, లోపలికి రానివ్వద్దు అన్నాడు. ఇది ఒక పుస్తకంలో రాశాను నేను, ఎక్కడో ఇంగ్లీష్ స్టోరీలో తీసుకొని రాశాను. ఇది చాలా పాపులర్ అయింది ఎల్ఐసి ఏజెంట్స్ మీద. ఆ టైంలో ఒకరోజు పొద్దున్నే అతని వైఫ్ అతనికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. చాలా అద్భుతమైన చర్య అది, పెళ్ళాం తీసుకొచ్చి పొద్దున్న కాఫీ ఇవ్వటం అనేది. ఆ రోజు సెక్రటరీ సెలవు పెట్టింది. కొత్త సెక్రటరీకి ఎల్ఐసి ఏజెంట్స్ ఫార్ములా తెలియదు, ఆ కండిషన్ తెలియదు. అందుకని మీలాంటి ఎవరో ఏజెంట్ వస్తే లోపలికి పంపించేసింది. ఈ ఏజెంట్ ఎంత గొప్పవాడంటే 5 నిమిషాలు మాట్లాడితే ఎవరన్నా కన్విన్స్ చేయగలడు. ఒక 10 మినిట్స్ మాట్లాడి ఎల్ఐసి యొక్క గొప్పతనం ఆ రాక్ ఫెల్లర్కి చెప్పాడు. ఇంత బాగుంటుందా ఎల్ఐసి లాభాలు అని చెప్పి ఒక $1 మిలియన్ సంతకాలు పెట్టి చెక్కు ఆ ఎల్ఐసి ఏజెంట్కి ఇచ్చి, నువ్వు ఎంత అదృష్టవంతుడు అంటే, ఈరోజు నా వైఫ్ నవ్వింది, నా మూడ్ బాగుంది, రెండోది నా సెక్రటరీ సెలవు పెట్టింది, అందుకని నువ్వు లోపలికి రాగలిగేవు, ఇప్పటికి 162 మంది ఏజెంట్స్ని బయట నుంచి బయటే పంపించేశాను అన్నాడు. అప్పుడు ఆ చెక్కు లోపల పెట్టుకొని ఏజెంట్ అన్నాడు, ఆ 162 సార్లు వచ్చింది నేనే సార్ అన్నాడు అన్నమాట. అర్థమైంది కదా. ఇంత ఓర్పు ఉండాలండి ఏజెంట్స్కి. ఏ పని చేసినా సరే అంత ఓర్పు ఉంటే మీ పిల్లలు జీవితంలో పైకి వస్తారు. ఈ కస్టమర్స్ మన చాలా ఇబ్బంది పెడతారండి, ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఓర్పుతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి. ఏజెంట్కి చాలా సమయస్ఫూర్తి ఉండాలి, అప్పటికప్పుడు చెప్పగలిగి ఉండాలి ఆన్సర్. నేను ఆంధ్రా బ్యాంకులో పనిచేసే రోజుల్లో ఒక ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఇంటర్వ్యూ చేసి అదే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. 1,25,000 జీతం. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 45 years బ్యాక్. ఆ రోజుల్లో 1,25,000 అంటే చాలా పెద్ద ఉద్యోగం. నాకన్నా పెద్ద ఆవియస్ 30 years old, 30 ఏళ్ళు నాకు అప్పుడు. ఒక పెద్ద ఆయన ఒక ప్రశ్న వేసాడు క్యాండిడేట్స్ని, మీరు ఎవరన్నా ఆన్సర్ చెప్తే ఇస్తా పుస్తకం. సడన్గా ఒక రాత్రి పొద్దున్న లేచేసరికి నీ జెండర్ పెర్మనెంట్గా మారిపోతే నువ్వేం చేస్తావో ఒక చిన్న ఉదాహరణ చెప్పు అన్నాడు. ఉదాహరణకు మీరు అమ్మాయి అయిపోయారు, పొద్దున్న లేచి చూసుకునేసరికి ఏం చేస్తారో ఒక ఉదాహరణ చెప్పు. జుట్టు పెంచుకుంటాను, డ్రెస్ మారుచుకుంటాను, స్లిప్పర్స్ మార్చుకుంటాను, ఇలాగ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పు అని అడిగాడండి. మాకు డౌట్ వచ్చింది, ఇంత బేవర్స్ ప్రశ్న ఎందుకు వేసావు ఉద్యోగానికి, 1,20,000 ఉద్యోగానికి ఇంత ఇలాంటి ప్రశ్న అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, మంచి ఎక్స్ప్లెనేషన్. వీళ్ళ మీద మనం కోట్లు బిజినెస్ చేస్తున్నాం, అంత పెద్ద ఉద్యోగాలు ఆనర్ చేయాలి. సడన్గా ప్రాజెక్ట్ కొలాప్స్ అయిపోతే వీళ్ళకి చెమట్లు పట్టకూడదు. ఇంత చిన్న ప్రశ్నకే ఆన్సర్ చెప్పలేకుండా చెమట్లు పట్టినోడు రేపు పొద్దున లక్షల్లో బిజినెస్ ఎట్లా చేస్తాడు, అందుకని అడిగాను ఈ ప్రశ్న అడిగాడు. మంచి ప్రశ్న, మంచి ఆన్సర్ చెప్పాడు. అందరూ రకరకాల సమాధానాలు ఏం చెప్పినాయి చెప్పారండి. కానీ ఒక అమ్మాయి నారాయణమ్మ కాలేజీ అని చెప్పి గచ్చిబౌలిలో ఉంది. ఆ కాలేజీ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా ఫాదరు రిటైర్డ్ స్కూల్ టీచరు, 40 ఏళ్ల పాటు నిలబడి పాఠాలు చెప్పి కాళ్ళు కాయలు కాసిపోయినాయి. పొద్దున్న లేవగానే మన కొబ్బరి నూనె వేడి చేసి రాయకపోతే ఆయన మంచం దిగలేడు. ప్రతిరోజు నేను అదే ఒకతే కూతుర్ని అదే పని చేస్తూ ఉంటాను. నేను సడన్గా అబ్బాయి అయిపోతే నాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, నాన్న నేను వెళ్ళిపోయిన తర్వాత నీ కాళ్ళ కొబ్బరి నూనె ఎవరు రాస్తారు అని చెప్పి భయపడుతూ బాధపడుతూ నిద్రపోయాను. భగవంతుడు నా ప్రార్థన విన్నాడేమో, శాశ్వతంగా నీతో కలిసి ఉండి జీవితాంతం నీ కాళ్ళకి ప్రేమతో భక్తితో ఆప్యాయతతో కొబ్బరి నూనె రాసే అవకాశం నాకు జీవితాంతం లభించినందుకు సంతోషిస్తానని చెప్పింది. అర్థమైంది కదా. ఇప్పటికి కూడా కొంతమంది చప్పట్లు కొట్టలేదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. ఇదే కథాంశంతో నా మిత్రుడు శేఖర్ కమ్ముల ఫిదా అనో సినిమా తీసాడండి. మీకు గుర్తుందో లేదు, ఆ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి ఎవరో సాయి పల్లవి యాక్ట్ చేసింది. సో స్పాంటేనిటీ ఉండాలి. నెక్స్ట్
ఏజెంట్కి కావాల్సిన ఇంకో లక్షణం ఎబిలిటీ టు కమ్యూనికేట్. ఒక కేక్ని మీరు ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్ అందరూ మీ అంత తెలివైన వాళ్ళని ఎప్పుడూ ఊహించొద్దండి. చాలా సామాన్యులకు కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది పాఠాలు. ఒక కేక్ని ఇలా కట్ చేస్తే ఎన్ని ముక్కలు అవుతాయి? ఎన్ని ముక్కలు అవుతాయి? 2. మళ్ళీ ఇలా కట్ చేస్తే 4. ఇలా కట్ చేస్తే 6. 3 సార్లు కట్ చేస్తే 6 ముక్కలైనవి కదా. తెలివైన వాడు 3 సార్లే కట్ చేసి 8 ముక్కలు చేస్తాడు. ఎలా? చేతులు చూపించకుండా కస్టమర్ గుడ్డోడు, కస్టమరే చెప్పాలి. చాలా సింపుల్ అండి. చేతులు చూపించకుండా చెప్పాలండి. ఒక కేక్ని చేతులు చూపించకుండా చెప్పాలమ్మా. ఒక కేక్ని అడ్డంగా కోస్తే 2 ముక్కలు అవుతాయి కదా. ఒకదాని మీద ఒకటి పెట్టి నిలువుగా కోస్తే ఎన్ని ముక్కలు అవుతాయి? 4 అవుతాయి. 4టిని ఒకదాని మీద ఒకటి పెట్టి మళ్ళీ నిలువుగా కోస్తే 8 అవుతాయి. 8. ఇంత సింపుల్ అండి. ఇంత సింపుల్గా మాట్లాడితేనే కస్టమర్కి అర్థమవుతుంది మీరు చెప్పేది ఎల్ఐసి గురించి. క్లియర్? ఒక ఆయన చాలాసార్లు సపోర్ట్ కొడుతున్నారు. మీ సబ్జెక్ట్ పట్ల మీకు బాగా నాలెడ్జ్ ఉండాలండి. చిన్న చిన్న తప్పులు చేస్తే కస్టమర్ చాలా బాధపడతాడు. నేను ఒకసారి ఇట్లాగే ఇబ్బంది పడ్డాను. ఒక ఎల్ఐసి ఏజెంట్ నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల నేను ఆ రూల్స్ చూడకుండా పాలసీ తీసుకుంటే అంటే లాభం అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన లాభం రాలేదు, కొంచెం తక్కువ వచ్చింది. అది అలా చేయకండి. నాలెడ్జ్ గురించి చెప్తాను. ఒక గుర్రాన్ని 600కు కొని 700కు అమ్మి మళ్ళీ అదే గుర్రాన్ని 800కు కొని 900కు అమ్మితే లాభమా నష్టమా? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? ఆ బ్లూ షర్ట్ వారికి మీకు బుక్ ఇచ్చానా? రండి, బాగా చెప్పారు. చాలామంది ఏం రాదనుకుంటారు. 600కు కొని 700కు అమ్మి 800కు కొని 900కు అదే గుర్రాన్ని అమ్మినా కూడా 200 ప్రాఫిట్ వస్తుంది. ఇది కరెక్ట్. ఈ పుస్తకం చెప్పండి. థ్యాంక్ యూ సార్. మార్కెటింగ్ స్కిల్స్. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, మీకు జగన్ గారు కాంట్రాక్ట్ ఇచ్చారండి. దువ్వెనలు అమ్ముకునే మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్ముకునే కాంట్రాక్ట్ మీకు జగన్ గారు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారంటే తిరుపతి కొండ మీద గుండు గీసే చోట పక్కనే ఇచ్చారు. మీరు తయారు చేసే దువ్వెని ఎలా అమ్ముతారు? ఎవరు వస్తున్నారు? తిరుపతిలో గుండు కొట్టుకున్న ప్రతి ఒక్కరికి బట్టతనంలో కూడా వెంట్రుకలు వచ్చాయండి. మీరు కూడా ఫ్యూచర్లో వెంట్రుకలు వస్తాయి. ఈ దువ్వెన వాడండి. అప్పుడు కేవలం బట్టతలో ఉన్నోళ్ళే కొంటారు కదా. గుండు కొట్టుకున్న వాళ్ళందరికీ చెప్పండి సార్. కొన్ని లక్షల్లో అమ్మాలంటే ఏం చేయాలి? ఇక్కడ గుండు కొట్టుకున్న ప్రతి ఒక్కరికి వెంట్రుకలు చాలా బాగా వస్తాయి. ఇదే పాయింట్ బాగుంది. ఇంకా ఈ దువ్వెన మీద ఓం నమః శివాయ అని టైప్ చేసాము. ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేసాము. ఇది దేవుని ప్రసాదంగా. తెలివితేటలు బాగుంటాయి భార్యాభర్తల మధ్య, అది కూడా బాగుంటుంది. ఈ దువ్వెన కొనుక్కోండి అని చెప్పాలి. తీసుకుని బాగా చెప్పారు. దిస్ ఈజ్ కాల్డ్ సెల్లింగ్ స్కిల్స్. తీసుకున్నారా ఫోటో? ఎవరు మీ ఫ్రెండ్స్ లేరా? ఎక్కడున్నారు? ఎక్కడ? ఆయన ఇంకా ఆన్ చేస్తున్నాడు ఇప్పుడు. పుస్తకం ఉల్టా పెట్టిండంట. పిల్లలు ఉన్నారా? లేరా? సరే వెళ్ళండి. అందరూ ఆలోచించే విధానం కన్నా కొత్త రకంగా ఆలోచిస్తే జీవితంలో పైకి వస్తారు. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పారు కదా, కొత్త రకంగా రాశాడు. అప్పుడు సులోచనారాణి గారు, మన కోడూరి కౌశల్యాదేవి గారు ఒక రకంగా రాస్తే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్పి పరిశోధించి రాయటం వల్ల నేను కొంచెం మంచి రైటర్ని అయ్యాను. అలాగే మీరు కూడా ఏ రకంగా చేస్తే బిజినెస్ బాగుంటుందని కొత్త రకంగా, దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అనే డౌట్ ఎవరికి వచ్చింది? న్యూటన్కి వచ్చింది. మరి మిగతా అప్పటికే చాలామంది చూశారు కదా, వాళ్ళందరికీ ఎందుకు రాలేదు డౌటు? దాన్నే థింక్ డిఫరెంట్లీ అంటారు.
అందరూ మాట్లాడే విధానం వేరు, మీరు కొత్త రకంగా మాట్లాడారు. ఇక్కడ పెళ్లి కాని కుర్రోడు ఎవడనో ఉన్నాడా అఫీషియల్గా సరదాగా చెప్పరా, ఇట్రా. నా ప్రశ్నకి ఎక్కువ తెలివితేటలు కాకుండా మామూలుగా చెప్పు సమాధానం, ఎక్కువ తెలివితేటలదు. నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ మా అమ్మ సార్. ప్రభాసా? మా అమ్మ సార్. హీరోయిన్ రా, సినిమా హీరోయిన్. నేనంటే ఇప్పటివరకు అందుకే పెళ్ళి అవ్వలేదు నీకు. సర్లే ఏదో ఒక పేరు చెప్పు. కాజల్. మొన్నే పెళ్ళి అయినట్టుందిగా అమ్మాయికి, అయిపోయింది. సర్లే కాజల్, ఓకే, నో ప్రాబ్లం. సరదాగా చాలా ఫన్. నీకు బుక్ నీకు ఎందుకు బుక్ పెళ్ళి అవ్వలేదుగా. వీడు నా మనవాళ్ళు అంటాడు కాబట్టి వీడు అంటాను, పర్లేదు. వీడు అద్భుతంగా చేసాడండి బిజినెస్. వితిన్ 1 year ఒక 4 కోట్ల రూపాయలు విలువ చేసే కారు కొనుక్కున్నాడు. దాని స్పోర్ట్స్ ఆడీలో స్పెషల్ టైప్ అనమాట, 4 crores. దానికి 2 doors ఉంటాయి. చాలా పడవలా ఉంటుంది కారు, పొడుగ్గా ఉంటుంది. ఆ కారులో ఇద్దరే కూర్చోవచ్చు, ఓన్లీ 2-seater. ఇది కూడా నేను చాలా కాలం క్రితం రాసిన స్టోరీయే, చాలా పాపులర్ అయింది. మీరెవరు తెలిసినా చెప్పొద్దు ఆన్సర్, వీడు చెప్తేనే బాగుంటుంది. ఇద్దరే కూర్చోవచ్చు. నర్సాపూర్ తెలుసు కదా, ఇక్కడ అడవి. నువ్వు ఏ ఊరు మీది? మరి ఇంకే నర్సాపూర్ తెలుసు కదా, అడవి, ఫారెస్ట్. మెదక్ వెళ్ళే రోడ్లోరా, ఆ అడవిలో వెళ్తున్నాం ఒక రాత్రి, అర్ధరాత్రి 2 అయింది. एक तूफानी की रात अंधेरे में आप अकेले जा रहे हैं, ఒక్కడివే వెళ్తున్నావు. పెళ్ళవలేదు. కాజల్ హీరోయిన్. ఆ టైంలో ఒక చెట్టు కింద ఆ తుఫాన్ రాత్రి 3 మనుషులను చూసావు అక్కడ చెట్టు కింద. ఒకళ్ళు ఎవరంటే ఒక ముసలమ్మ, ఆస్తమా పేషెంట్, దగ్గుతోంది, 90 ఏళ్ళు. వెంటనే మెదక్ కానీ హైదరాబాద్ కానీ తీసుకురాకపోతే చచ్చిపోతుంది. రెండో వ్యక్తి ఎవరంటే ఒక డాక్టర్. నీ చిన్నప్పుడు నీకు ఒంట్లో బాగాలేకపోతే నిన్ను తన కారులో తీసుకెళ్ళి తన రక్తం నీకు ఇచ్చి నిన్ను రక్షించిన డాక్టర్. నీ కారులో ఒకటే సీటు ఉంది. మూడో వ్యక్తి ఎవరంటే నువ్వు రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్న కాజల్. ఈ ముగ్గురులో ఎవరిని తీసుకెళ్తావు అంటే 190 మంది ముసలమ్మని తీసుకెళ్తా ఉంటారు, చచ్చిపోతుంది లేకపోతే. వాళ్ళని మానవతావాదులు అంటారు, హ్యూమనిస్టులు అంటారు. 109 మంది డాక్టర్ని తీసుకెళ్తాం. డాక్టర్ ముఖ్యం, ముసలమ్మ చచ్చిపోయినా పర్లేదు, ముసలిది కదా. డాక్టర్ ముఖ్యం ప్రపంచానికి, ప్లస్ నాకు రక్తం ఇచ్చిన డాక్టర్. వీళ్ళని రియలిస్టులు అంటారు, యథార్థవాదులు అంటారు. నీలాంటి వాడు అంటే నువ్వని కాదు, మామూలు ప్రపంచం ఎలా పోతే నాకేంటి, కాజల్ని పెళ్లి చేసుకుంటే ఈ కారుకి ఇంకో కారు తోడవుతుంది, జోరుగా హుషారుగా 2 కార్లలో వెళ్తావురా, అందుకే నీకు పెళ్ళాలా, ఒక కారులో వెళ్ళొచ్చు. కాజల్ని తీసుకెళ్తా ఉంటారు. వీళ్ళని అవకాశవాదులు అంటారు, ఆపర్చునిస్టులు అంటారు. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడంటే, నాకు డాక్టర్ తెలుసు కాబట్టి నా కారు తాళం చేతులు డాక్టర్కి ఇచ్చి ఆ ముసలమ్మని తీసుకుపోమని చెప్పి తెల్లారే వరకు తుఫానులో అడవిలో కాజల్తో ఉండిపోతాను అని చెప్తాను. దీన్ని లాజికల్ థింకింగ్ అంటారు. మీ అమ్మ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పావు కదా, మీ అమ్మకి దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు, కొత్త రకంగా ఆలోచించడం. నెక్స్ట్ పాయింట్, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? పెళ్ళికాని హైదరాబాద్ వాళ్ళు ఉన్నారా బాబు? అబ్బాయిలు అమ్మాయిలు హైదరాబాద్లో ఎక్కడ కలుసుకుంటారు? అదే ఏ పార్క్లో? ఇందిరా పార్క్. ఎన్ని గంటలకి? అరౌండ్ 4 o'clock. 8 o'clock అమ్మాయి ఏముంటుంది? టైం అయిపోయింది. మీరు అందరూ అమాయకంగా నటించకండి, తెలిసే ఉంటుంది. ఏముంటుంది? టైం అయిపోయింది, రెస్టారెంట్కి అంటుంది. భలే అనుభవంతో చెప్పాడు. ఎవరు మీరు చెప్పారా? టైం అయిపోయింది వెళ్ళాలంటుంది. అప్పుడు అబ్బాయి ఏమంటాడు? అది ముఖ్యం. అబ్బాయి ఏమంటాడు? వెళ్ళిపో, ఇంకో అమ్మాయి వస్తుంది అంట కదా, ఇంకొంచెం సేపు ఉండు, అభి దిల్ భరా నహీ అంటాడు. అభి నా జావో చోడ్కర్ అభి దిల్ భరా నహీ. లేదు లేదు శేఖర్ వెళ్ళిపోవాలి, టైం లేదు పద్మ ప్లీజ్ ఇంకొచ్చి ప్లీజ్ ప్లీజ్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను శేఖర్, నన్ను పద్మ అంటున్నావు ఏంటి, నా పేరు కళ్యాణి కదా అంటుంది. ఎవరిని తీసుకొచ్చాడో మర్చిపోయాడు.
అలా ఉంది. ఈ లోపల ఇది చాలా కామెడీగా ఉన్నా కూడా చాలా అద్భుతమైన ఫిలాసఫీ ఉన్న పాయింట్ అండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ లోపల వాడి దృష్టి ఈ అమ్మాయి బొగ్గ మీద పడింది. ఇక్కడ చిన్న మొటిమ ఉంది, పింపుల్. కళ్యాణి, నువ్వు ఆహార పదార్థాలు కొవ్వు పదార్థాలు తగ్గించు, మొటిమలు బాగా పెరుగుతున్నాయి అంది. నీకోసం నేను ఆహారమే కాదు అన్నీ మానేస్తాను శేఖర్. దాన్ని ఆకర్షణ అంటారు, ఇన్ఫాక్చుయేషన్. ప్రేమించిన కొత్తలో ఉంటుంది. నీకోసం అన్నీ మానేస్తానని నవ్వింది. నవ్వగానే వీడు ఆకాశం వైపు చూశాడు. అదేంటి నేను నవ్వుతే నువ్వు ఆకాశం వైపు చూస్తున్నావు ఏమిటి? నై మేరే సామ్నే ఏక్ ఆస్మా హై, ఆస్మాన్ పే ఏక్ చాంద్ హై అని ఏదో అన్నాడు వాడు. అలాగే కదా బిస్కెట్లు వేసేది, ఏమండి అంతేనా? మేరే సామ్నే ఏక్ చాంద్ హై और ఆస్మా పే ఏక్ చాంద్ హై అన్నాడు. ఇప్పుడు 3 పాయింట్లు జరిగినాయండి. 1, నువ్వు నాతో కొంచెంసేపు ఉండు. 2, ఇంకొంచెం బాగుండటం కోసం సజెషన్ ఇచ్చాడు. 3, మెచ్చుకున్నాడు, చందమామలో ఉన్నామని. ఈ టైంలో యమధర్మరాజు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. శేఖర్, మీ ఇద్దరిలో ఒకరిని తీసుకెళ్ళిపోవాలి, నువ్వు వస్తావా? ఆ అమ్మాయిని తీసుకుపోనా అంటే శేఖర్ ఏమంటాడు? ఎవరైతే గట్టిగా సమాధానం చెప్పలేదో వాడి జీవితంలో సెకండ్ సెటప్ ఉన్నట్టు లెక్క. చెప్పండి కరెక్ట్గా, ఏమంటాడు? అమ్మాయిని తీసుకోమంటాడు. దీన్ని బట్టి ఏం అర్థమైంది? మనం ప్రేమించుకున్నంతగా ఈ ప్రపంచంలో ఎవరిని ప్రేమించము. ఫస్ట్ పాయింట్ క్లియర్ అయింది కదా. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నప్పుడు మీతో మీరు ఒక్కళ్ళే ఎంతసేపు ఉంటున్నారు? జీవితం అనే పార్కులో మీతో మీరు ఒక్కళ్ళే ఉంటూ ఆ అమ్మాయి ముట్టిమ కనబడితేనే సలహా ఇచ్చావు. 4 నెలల క్రితం పరిచయం అయిన అమ్మాయి, మీరు 30 ఏళ్ల క్రితం మీకు పరిచయం అయ్యారు. మొహంలో ఎన్ని ముటిమలు ఉన్నాయి, డబ్బు లేకపోవటం, హెల్త్ బాగాలేకపోవటం, భావబంధాలు, ఇవన్నీ బాగుండటం కోసం మీకు మీరు ఎన్ని సలహాలు ఇచ్చుకుంటున్నారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, అమ్మాయి నవ్వుతే అంత బాగుంటే నువ్వు నవ్వుతే ఎంత బాగుండాలి? ఎందుకు అంత సీరియస్గా ఉంటున్నావు నువ్వు? సింపుల్ పాయింట్. దిస్ ఈజ్ కాల్డ్ బ్రాండింగ్. BRAND, బ్రాండ్. మీరు ఎల్ఐసిలో పనిచేస్తున్నప్పుడు ఓన్లీ 25% ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ ఇయర్ 100% రావాలి. దట్ స్టాండ్స్ బేస్. ఎల్ఐసిలో మీరు పనిచేస్తున్నారంటే, మీరు మానేస్తానంటే మీ పై ఆఫీసర్ కానీ మీ వాళ్ళు కానీ విలువెల్లాడిపోవాలి. అమ్మా వెళ్ళిపోతావా హ్యాపీ అనకూడదు. దట్ ఈస్ కాల్డ్ బేస్. మీరు ఇంట్లో 10 రోజులు లేకపోతే మీ ఆవిడ లేకపోతే మీ మొగుడు కానీ మీ పిల్లలు కానీ విలువెల్లాడిపోవాలి. అమ్మ వీళ్ళేడు దరిద్రుడు బాగుంది అనుకోకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఉనికి, బేస్. అది ఎట్లా వస్తుంది? BRAND. ఆర్ అంటే రెప్యుటేషన్ వల్ల వస్తుంది. ఆ రెప్యుటేషన్ ఎట్లా వస్తుంది? ఏ స్టాండ్స్ ఫర్ అచీవ్మెంట్, గెలవటం వల్ల వస్తుంది. గెలిచేవాళ్ళు ఎప్పుడు గెలిచేవాళ్ళతో ఉంటారు, ఓడిపోయేవాళ్ళు ఎప్పుడు ఓడిపోయే వాళ్ళతో ఉంటారు. BRAN, ఎన్ స్టాండ్స్ ఫర్ నెట్వర్త్. నెట్వర్త్ అంటే నిన్నటికి ఈ రోజుకి తేడా. ఎప్పుడు నవ్వుతూ ఉంటే మెదడులో సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతే మీరు ఆనందంగా ఆహ్లాదంగా యవ్వనంతో ఉంటారు అన్న విషయం మీకు నిన్నటి వరకు తెలియదు. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అన్న పదం ఈరోజు తెలిసింది. అంటే మీ జ్ఞానం కొంచెం పెరిగింది. ప్రతిరోజు ఒక రోజు దాటి మరుసటి రోజు వస్తే జ్ఞానం అన్నా పెరగాలి, హెల్త్ అన్నా బాగుండాలి, డబ్బన్నా పెరగాలి, కీర్తన్నా పెరగాలి, కుతూహలం అన్నా పెరగాలి. అలా పెరగకపోతే మిమ్మల్ని జంతువు అంటారు. జంతువుకి జ్ఞానం పెరగదు, రోజు రోజుకి జంతువుకి నవ్వు పెరగదు, ఆనందం ఉండదు. అలా జంతువుల్లో బతకద్దు. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్త్. T-Y, టుడే మైనస్ ఎస్టర్డే. అదే డివిడెండ్. D స్టాండ్స్ ఫర్ డివిడెండ్. భగవంతుడు మనకి ప్రకృతి ఇచ్చింది డివిడెండ్. మరింత ఆనందంగా ఉండటం, మరింత సుఖంగా ఉండటం, మరింత బాగుండటం. ఆ బాగుండటం కోసమే ఈ ప్రయత్నం అంతా. ఓకే, లాస్ట్ పాయింట్ కమ్యూనికేషన్. TALK అంటే టాక్. ఏ ఏజెంట్ ఎవరో చెప్పారు ఇక్కడ, కమ్యూనికేషన్ బాగుండాలి అని. కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం, వినటం, అవతలడు వినటం, మనం మాట్లాడటం. T స్టాండ్స్ ఫర్ టార్గెట్. T స్టాండ్స్ ఫర్ టార్గెట్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నావా? LIC కోసం ఒక చిన్న రైతుతో మాట్లాడుతున్నావా? రైతుకి బోల్డ్ టైం ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాలి బాగా. ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడేటప్పుడు క్లుప్తంగా చెప్పాలి నీ LIC గురించి. దట్ ఈస్ కాల్డ్ టార్గెట్.
టార్గెట్. విత్ హూమ్ యు ఆర్ టాకింగ్. ఏ స్టాండ్స్ ఫర్ అచీవ్మెంట్. ఏ స్టాండ్స్ ఫర్ అచీవ్. ఏంటి లాభం? ఊరికే సుత్తికి చెప్తున్నావా? ఏదన్నా నీకు ఉపయోగపడేది మాట్లాడుతున్నావా? లాభం. సుత్తి కబుర్లు చెప్పకండి. నేను ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్త రోజులు నా ఎదురుగా కూర్చున్నాయని అడిగాడు, సార్ చిరంజీవి ప్రజారాజ్యం మీకు క్లోజ్ కదా, ప్రజారాజ్యం పార్టీ నెగ్గుతుందా అని అడిగాడు. 100 రూపాయలు ఇస్తే చెప్తాను. సార్ 100 రూపాయలు చెప్పండి సార్, 100 రూపాయలు ఇస్తే చెప్తానయ్యా. పోనీ 25 రూపాయలు ఇవ్వయా చెప్తాను. 10 రూపాయలు ఇవ్వయా చెప్తాను సార్. 1 రూపాయి ఇవ్వయా చెప్తాను సార్. ప్రజారాజ్యం నెగ్గుతాను నా అభిప్రాయం చెప్తాను. అప్పుడు నా అభిప్రాయం 1 రూపాయి కూడా విలువ చేయనప్పుడు ఎందుకు నా టైం వేస్ట్ చేస్తాను? అర్థమైందా మీకు? సుత్తి కబుర్లు మానేయండి, ప్రొడక్టివ్గా చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ. ఎల్ స్టాండ్స్ ఫర్ లాజిక్, తర్కం. గట్టిగా ఆన్సర్ చెప్పినాడు బుక్ ఇస్తాం. పోకిరి బాగుందా, అతడు బాగుందా? గట్టిగా చెప్పాలి. సగం మంది పోకిరి అన్నారు, సగం మంది అతడు అన్నారు. పోకిరి అన్నవాళ్ళకి ఇంకా ఆ పాట గుర్తుంది, ఇప్పటికింకా నిండా నా వయసు నిండా 16. పోకిరి బాగుందనేవాడు, అతడు బాగుందనేవాడు అరగంట మాట్లాడుకున్నా ఎవరి అభిప్రాయం అన్నా మారుతుందా? మరి ఎందుకు కబుర్లు చెప్పుకుంటారు? అనవసరం తర్కించుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. డబ్బు సంపాదించదలుచుకున్నాడు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ కబుర్లు చెప్పడం. మంచి పాయింట్ అది. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ కాల్డ్ డయేరియా ఆఫ్ టాకింగ్. మాటల విరోచనాలతో బాధపడుతున్నారు. ఇంకోటి ఎవరిని మీరు కన్విన్స్ చేయలేరండి, వేస్ట్ అండి. TALK. కే స్టాండ్స్ ఫర్ కైండ్నెస్. జాలితో, ఆప్యాయతతో, ప్రేమతో, గౌరవంతో మాట్లాడండి కస్టమర్తో. దీన్ని టాక్ ప్రిన్సిపల్ అంటారు. ఒక బిజినెస్ మ్యాన్కి భార్య పుట్టినరోజు, ఏమి ఇవ్వాలి అని కంగారు పడుతున్నాడు పుట్టినరోజు నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆ టైంలో ఒకడు ఒక పక్షిని పట్టుకొని బర్డ్ ఫర్ సేల్ అని వస్తున్నాడు. పక్షి అమ్మకి. ఎంతరా ఇది అన్నాడు. 25,000. పక్షి 25,000 అంటే ఇది 6 లాంగ్వేజ్లో మాట్లాడుతుంది సార్, 6 భాషల్లో మాట్లాడుతున్నాడు. బాగుంది కదా, నా భార్యకి ఇది కొనిపెడితే వసంత కోకిల సీరియల్స్ అవి చూడటం మానేసి ఈ పక్షితో కొని పంపించాడు సేల్స్ బాయ్తో. ఈయన వెళ్ళేసరికి ఆవిడ దాన్ని కోసి బిర్యానీ చేసింది. లబోదీపం అన్నాడు. అది 6 భాషల్లో మాట్లాడుతుంది, దాన్ని కోసేసావేంటి, 25,000 పెట్టుకున్నానే అన్నాడు. అప్పుడు ఆవిడ అంది, దానికి 6 భాషలు వచ్చిందని తెలిస్తే కనీసం ఒక భాషలో నాకు 6 భాషలు తెలుసు అని చెప్పుంటే ప్రాణాలు రక్షింపబడేది కదా. సో మీకు ఎంత బాగొచ్చు ఎల్ఐసి గురించి ఏమిటని కాదు, అవతలోడికి ఎలా కన్విన్స్ చేస్తావు అనేది చాలా ముఖ్యం అండి. దిస్ ఈజ్ కాల్డ్ టాక్ ప్రిన్సిపల్. ప్రతివాడు ఫిలాసఫర్ అవ్వక్కర్లా, ప్రతివాడు ఇది అక్కర్లా. ఇంకా లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. మీ అర్ధరాత్రి 2 పుస్తకాలు మిగిలిపోయినాయండి. ఒక అర్ధరాత్రి మీ గదిలో ఒక పిల్లి వచ్చింది. పిల్లి క్యాట్ అండి. ఎవరు అడిగింది? మగపిల్లి అండి. వచ్చింది. మీ ఇంట్లో ఒక వెయింగ్ మెషిన్ ఉంది. ఆ పిల్లిని దాని మీద పెట్టి ఆ ముళ్ళు తిరిగితే బరువు కనబడుతుంది. మీకు చిలిపి కోరిక కలిగింది బరువు చూద్దామని. తలుపేసేసి పిల్లి మీరే ఉన్నారు. ఆ వెయింగ్ మెషిన్ ఉంది, దాని మీద నిలబెట్టి చూస్తే మీరు ఆ ముళ్ళు సెటిల్ అయ్యే లోపల అది పారిపోతుంది. ఎన్నిసార్లు చేసినా పారిపోతుంది. ఆ పిల్లి బరువు ఎలా చూస్తావు? ఇది నేను ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న అండి, సాధారణంగా కమ్యూనికేషన్ గురించి. చెప్తారా? రండి, మీకు పుస్తకం ఆల్రెడీ ఇచ్చినట్టున్నాను. పుస్తకం ఆల్రెడీ ఇంకెవరికైనా అవకాశం ఇద్దామండి. రా, పిల్లిని ఎత్తుకొని అన్నది ఎవరో ఒకళ్ళు రండి. పాలు ముందు పెట్టి ఎవరో ఒకళ్ళు రండి, వచ్చి రండి, చెప్పండి. రకరకాల ఎత్తుకోండి సార్. పిల్లిని ఎత్తుకోండి. నెక్స్ట్ పాలు ముందు పెట్టుకోండి. పిల్లిని ఎత్తుకొని దాని తర్వాత తన బరువు చూస్తే తెలుసు. తర్వాత తన బరువు చూసుకుంటే మైనస్ చేస్తే తెలుస్తుంది. మీరు ఎట్లా చూస్తారో చెప్పండి చాలా. ఫస్ట్ పిల్లిని ఎత్తుకొని చూస్తాము, తర్వాత పిల్లిని పక్కన పెట్టేసి నా బరువు చూసుకుంటే తెలుస్తుంది సార్. ఒకటే ఉంది బుక్. ఆయన బరువుగా బలంగా ఉన్నాడు. ఫోటో రండి. లాస్ట్ అయిపోయింది 5 minutes.
తీయమ్మా ఫోటోది. పట్టుకోండి సార్, మీరు పుస్తకం మీ దగ్గర పీక్కున్నట్టు. పుస్తకాన్ని పట్టుకోనా మిమ్మల్ని పట్టుకోనా? రెండు పట్టుకున్నా. రెండు పట్టుకోనా? తొందరగా. గుడ్, రండి సార్. బాగున్నారు. నేను చాలా నీరసంగా ఉంటారేమో అనుకున్నాను. బాగున్నారు. రండి సార్, రండి. ఒక్కసారి అట్లా సార్, కొంచెం సైడ్ పూర్తి తృప్తిగా దిగుదాం. ఇట్లా అండి. పిల్లి బరువు ఎలా చూస్తావు అన్నప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తప్పు ఆన్సర్లు ఇచ్చారు. పిల్లిని ఎత్తుకొని చూస్తాను అన్నాడు. తప్పు కదా. ఎత్తుకొని చూస్తే ఏమవుతుంది? నీ బరువు ప్లస్ పిల్లి బరువు తెలుస్తుంది. నీ అడిగింది పిల్లి బరువు ఎలా చూస్తావు చెప్పండి. ముందు మనం పిల్లి బరువు నుంచి మన బరువు తీసేయాలా? ఫస్ట్ మన బరువు చూసుకుంటాం, తర్వాత ఓకే మళ్ళీ ఎక్కుతావు, తర్వాత పిల్లిని ఎత్తుకున్న తర్వాత మన బరువు ఎట్లా తెలుస్తుంది? అర్థమవుతుందండి ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో ఆయన చెప్పే విధానంలో. మీరు చెప్పేది నేను చెప్తా చూడండి. పిల్లిని ఎత్తుకొని మొత్తం బరువు, మన బరువు పిల్లి బరువు చూసుకుంటాము, తర్వాత మన బరువు చూసుకుంటాము. పిల్లి బరువు మన బరువులోంచి మన బరువు తీసేస్తే వచ్చేది పిల్లి బరువు. ఇది చెప్పాలి కదా. మీరు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారు? ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఒక అబ్బాయిని మేనేజింగ్ డైరెక్టర్ కూతురు ఇంటర్వ్యూ చేస్తూ ఇదే ప్రశ్న వేసింది. మేనేజింగ్ డైరెక్టర్ కూతురు ఇంటర్వ్యూ చేస్తుంది. అర్ధరాత్రి నీ గదిలోకి పిల్లి వచ్చింది, బరువు ఎట్లా చూస్తావని. వాడు అన్నాడు, ముందు మన బరువు చూసుకుందాం. లాగి పెట్టి కొట్టింది. మన బరువు చూసుకోవటం ఏంట్రా అంది. మీరు చెప్పిన ఆన్సరే ఇది. మన బరువు చూసుకోవటం ఏంటండి? నా బరువు చూసుకుంటా అనాలి. అవునా కదా? అర్థమైందా మీ తప్పు? దీన్నే ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్ అంటారు, మాట తడబాటు అంటారు. ఎల్ఐసి ఏజెంట్కి కానీ ఎనీ మార్కెటింగ్ మ్యాన్కి కానీ మాట తడబాటు ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వాళ్ళు చప్పట్లు కొట్టరు అసలు. సంసారం చేయటం కనీసం ఏం లేదు అసలు. బతకటానికి జీవించడానికి తేడా చాలా ఉందండి. మధ్యలో రొమాంటిసిజం అంటారు. రొమాంటిసిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రొమాన్స్. రొమాంటిసిజం అంటే భావుకత్వం, సాధించాలనే తపన. రెండోది జంబ్లింగ్ ఆఫ్ థాట్స్. రామాయణం చెప్పమంటే రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు, రాముడు సీత అడవికి వెళ్ళారని చెప్పకూడదండి. రాముడు సీత అడవికి వెళ్ళారు ఫస్ట్, రావణాసురుడు ఎత్తుకుపోవడం నెక్స్ట్. ఒక ఫ్లోలో చెప్పాలి. మీరు చెప్పదలుచుకున్న ఎల్ఐసి గురించి ఒక ఫ్లోలో చెప్పాలి. ఫస్ట్ ఈజ్ ఫంబ్లింగ్ ఆఫ్ వర్డ్స్, మన, నేను. రెండు, మాట తడబాటు, ఆలోచనల తడబాటు. మూడు, మిస్సింగ్ లింక్స్. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళకూడదు. రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళారు అని చెప్పారు అనుకోండి. మీ కస్టమర్కి ఏమర్థం అవుతుంది? సీత ఎవరి భార్య? మీరేం చెప్తున్నారు? రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు, అతని భార్య సీత అడవికి వెళ్ళారు అన్నాడు. ఇలా మిస్లీడ్ చేయకూడదు కస్టమర్ని. నాలుగో పాయింట్ అన్నిటికన్నా ముఖ్యం, సర్కమస్టాన్షియాలిటీ అంటారు. మీరు చెప్పే మొత్తం ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి, కామాతో ఎండ్ అవ్వకూడదు. ఇక్కడ వచ్చిన ఆయన ఒకటి చెప్పాడు, పాలు పోస్తామండి అన్నాడు. పాలు పోస్తే పిల్లి పాలు తాగి వెళ్ళిపోతుంది. నేను అడిగింది పిల్లి బరువు ఎంత అని. ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఒక గిన్నెలో పాలు పోసి బరువు చూడుము. పిల్లి తాగుతుండగా పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు బరువు చూడుము. పిల్లి తాగి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ గిన్నె బరువు చూడుము. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ గిన్నె ప్లస్ పాలు ఈజ్ ఈక్వల్ టు ఆకలితో ఉన్న పిల్లి బరువు. పిల్లి ప్లస్ గిన్నె ప్లస్ పాలు మైనస్ ఎంటీ గిన్నె ఈజ్ ఈక్వల్ టు పాలు తాగిన పిల్లి బరువు అని చెప్తే వాడు క్లియర్గా ఎల్ఐసి అంటే ఏంటో అర్థమవుతుంది. అంత క్లియర్గా మాట్లాడాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా విన్నారు. నిజంగా ఇంత బాగా వింటారు అనుకోలేదండి. ఎందుకంటే చాలామంది మొదట్లో సీరియస్గా ఉన్నా కొద్ది కొద్దిగా నవ్వటం మొదలుపెట్టారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలండి, అది ముఖ్యం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే.
ఒకసారి ఎండమూరి గారికి స్టాండింగ్ ఓవేషన్ చప్పట్లతో మన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. సింపుల్గా చెప్పారు. ఫస్ట్ వాలంటీర్స్ ఎండమూరి గారితో ఒక ఫోటో దిగుతారు.